ఇన్వెస్ట్మెంట్ పార్ట్ లో పిఎం మోదీ దగ్గర నుంచి గవర్నమెంట్స్ కూడా ఇనిషియేట్ చేస్తున్నాయి, మేక్ ఇన్ ఇండియా అనేది చేస్తున్నారు. బట్ స్టిల్ ఇప్పటికి కూడా వీఆర్ నాట్ అప్ టు ద మార్క్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవర్ ఓన్ ప్రొడక్ట్స్. కేటీఆర్ గారు లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక మాట అన్నారు ఏంటంటే, మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి చూసుకోండి ఎన్ని ఇండియన్ ఆరిజిన్ ప్రొడక్ట్స్ ఉన్నాయో మనం వాడేటివి. మొబైల్స్ కావచ్చు, మన ఇంట్లో వాడే ప్లాస్టిక్ కావచ్చు, ఏదైనా కూడా మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ కొరియా ఇట్లా ఉన్నాయి తప్ప మన ఇండియన్ ఆరిజిన్ ప్రొడక్ట్స్ ఎక్కువ లేవు అనేది. బయట వాళ్ళకున్న ఆ క్యాపబిలిటీస్ కంటే కూడా మనకి ఎక్కువ ఉన్నాయి. బట్ స్టిల్ వీఆర్ డిపెండింగ్ ఆన్ చైనా ఫర్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఏదైనా సరే బిజినెస్ లో ఫస్ట్ కొన్ని దగ్గరలో ఇప్పుడు మేడ్ ఇన్ చైనా అనే దగ్గర ట్యాగ్ ఉంటే చాలా మంది దాన్ని అవాయిడ్ చేస్తున్నారంట. దీంతో ఇప్పుడు అది రావడం అనేది రిపబ్లిక్ ఆఫ్ చైనా అని వాడడం మొదలెట్టారు షార్ట్ ఫామ్ లో. ఇది బిజినెస్ లో మాత్రమే రెండు పడవల మీద కాళ్ళు ఎద్దని చెప్తారు. జాబ్ పరంగా వచ్చేసరికి మాత్రం మల్టీ టాస్కింగ్ ఉంటుంది. ఏ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా హ్యూజ్ ఉంటుంది ఇప్పుడు. ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ ని టచ్ చేస్తుంది. అండ్ మేబీ లాట్ ఆఫ్ లే ఆఫ్స్ జరుగుతున్నాయి. బిజినెస్ పరంగా తీసుకుంటే ఏ ఒక కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది బిజినెస్? హ్యూమన్ లెస్ స్టోర్స్ ప్రతిదీ కూడా కెమెరాస్ లో రికార్డ్ అవుతాయి. కార్ట్ లోపలికి ఐటమ్ యాడ్ చేస్తే ఆటోమేటిక్ మీ కార్ట్ లోకి యాడ్ అయిపోతాయి. ఎగ్జిట్ కి వచ్చేటప్పటికి ఎంత బిల్ పే చేయాలి. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఒకటి వైజాగ్ కి వస్తుంది. సో దే ఆర్ ఆల్మోస్ట్ ఇన్వెస్టింగ్ 10 to 15 బిలియన్. బెంగళూరు లాంటి, ముంబై లాంటి టైర్ 1 సిటీస్ అన్నింటినీ దాటుకొని ఆ ప్రాజెక్ట్ వైజాగ్ రావడం. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? గూగుల్ క్లౌడ్ సిఇఓ ఎవరైతే ఉన్నారో ఆయన క్యారలైట్ కొన్ని డేటా సెంటర్స్ ముంబైలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, హైదరాబాద్ లో కూడా ఉన్నాయి. ఇన్ని స్టేట్స్, ఇంత కాంపిటీషన్, ఇదంతా కూడా దాటుకొని వైజాగ్ తీసుకొచ్చి బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద పాడ్కాస్ట్, అసలు ఎందుకు ఈ పాడ్కాస్ట్ చేస్తాను నేను జస్ట్ ఒక 2 రీజన్స్ చెప్తాను. ఒకటి సిమిలారిటీస్ బిట్వీన్ యువర్ జర్నీ అండ్ మై జర్నీ. అదేంటో తర్వాత చెప్తాను నేను, దానికి సంబంధించిన క్వశ్చన్ వచ్చినప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ రీజన్, డిఫరెంట్ క్లయింటెల్ని మీరు టచ్ చేసినప్పుడు, ఫ్రమ్ యూఎస్ కావచ్చు, యూరోప్ కావచ్చు, ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఇప్పుడు మనకి ఇండియాలో మనకున్న ఈ స్టార్టప్ ఇష్యూస్ కావచ్చు, ఈ క్లయింట్ బేస్ కావచ్చు, ఈ క్లయింట్ బిహేవియర్స్ కావచ్చు, బయట వాళ్ళ మార్కెట్ ఎట్లా ఉంటుంది ఏంటి, సో దాన్ని బేస్ చేసుకుని మనకు కొంచెం వ్యూవర్స్కి కొంచెం ఇన్డెప్త్ నాలెడ్జ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ 2 రీజన్స్ వల్ల మెయిన్ ఇదనమాట. సో గెటింగ్ ఇన్ టు ద పాడ్కాస్ట్, లెటస్ ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాం, ఫ్రెష్లీ గ్రాడ్యుయేటెడ్ కావచ్చు, లేదా సమ్ ఆల్రెడీ ఒక ఎంప్లాయిడ్ పర్సన్ కావచ్చు. ఒక ఐడియా ఉంది, బ్రిలియంట్ ఐడియా ఉంది తనకి, టు హ్యావ్ ఎ స్టార్ట్అప్. ఓన్లీ ఐడియా పెట్టుకుని వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫండ్స్, చేతిలో లిక్విడేషన్ ఫండ్స్ కానీ ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా, కెన్ యూ స్టార్ట్ ఏ బిజినెస్? దానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్స్ చాలా వరకు ఇస్తున్నాయి, సపోర్ట్ ఇస్తుంది. కానీ అంటే నేను దీన్ని ఐ వుడ్ లైక్ టు గివ్ యూ అ బెస్ట్ కోట్ బై అంబానీ: నెవర్ లుక్ ఫర్ ఆపర్చునిటీస్, క్రియేట్ అన్ ఆపర్చునిటీ అండ్ వర్క్ ఆన్ ఇట్, యూ గోనా విన్ ద రేస్. సో ఇది ఏదైతే ఉందో, ఫస్ట్ ఐడియా ఉంటే సరిపోదు, ఐడియా వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేయాలి. సో మేబీ ఐడియాకి కోట్లు ఉంటేనో దీంట్లో ఉంటేనే ఐడియా రియల్ టైంలో వర్కౌట్ అవుతుందనే ఒక ఫిలాసఫీలో చాలా మంది ఉండిపోతారు. బట్ రియల్ టైంలో నువ్వు అనుకున్న ఐడియా నీ టార్గెటెడ్ కస్టమర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా, అంటే ఎంవిపీస్ అంటాం జనరల్గా, మినిమం వైబుల్ పాయింట్. సో ఇది రీచ్ అయిందా లేదా అది నువ్వు టెస్ట్ చేసుకుంటే, ఒక్క పేయింగ్ క్లయింట్ని ఇది నేను తయారు చేస్తున్నాను మీకు కావాలా అంటే డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, ముందు వెళ్ళి టెస్ట్ చేసి మీకు కావాలా నీడ్ అనాలిసిస్, ప్రాపర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొస్తే గనక, ఒక క్లయింట్ పే చేస్తే దాన్ని గనక మనం ఇంప్లిమెంట్ చేసి మాస్ ప్రొడక్షన్ లోకి తీసుకెళ్ళచ్చు. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ సాఫ్ట్వేర్ అవ్వచ్చు, ఇట్స్ హార్డ్వేర్ అవ్వచ్చు, ఆర్ ఫుడ్ ప్రోడక్ట్ అవ్వచ్చు. నువ్వు ఏం తయారు చేస్తావు అనుకోండి, క్వాలిటీ ప్రోడక్ట్, ఆ క్వాలిటీని నువ్వు ఫుడ్లో ఈ ఆయిల్లో యూజ్ చేయను, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ మెటీరియల్తోనే తీసుకొస్తాను, ఆర్గానిక్లోనే తీసుకొస్తాను అంటే యూ నీడ్ టు బ్రింగ్ దట్ ఫస్ట్. ఎక్కడో దగ్గర నుంచి నువ్వు తీసుకురా, ఇంకో దగ్గర అమ్ముతున్నారు కదా, ఫస్ట్ అది తీసుకొచ్చి చూపించు నీ క్లయింట్కి, అది నచ్చుతుందా లేదా. సో ఫస్ట్ ఇది ఫిలాసఫికల్లీ యూ నీడ్ టు స్టార్ట్ ఎట్ సమ్ పాయింట్, నో మ్యాటర్ నో మనీ ఇస్ దేర్ విత్ యూ. దెన్ మనం ఏం చేస్తాము అంటే, ఆ ప్రోడక్ట్ అంటే being a technology led company since last 10 years, where I have invested into multiple ventures.
robotics, pharma, and bio-farming. I've invested into multiple segments. So what I have got so far, అంటే నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఏ ఐడియా ఉన్న పర్సన్ అయినా సరే, ఇఫ్ దే కమ్ టు మీ, we at BO Innovations Private Limited, we gonna give them MVP in 45 days. ఓకే. 45 days తర్వాత MVP వచ్చేస్తే దే కెన్ గో టు ఎనీ కైండ్ ఆఫ్ టార్గెటెడ్ ఆడియన్స్ అవ్వచ్చు, ఇన్వెస్టర్ కనెక్షన్స్ కావాల్సి అడగొచ్చు. ఎందుకంటే ఇప్పుడు టీ హబ్, ఏ హబ్ ఆంధ్రాలో టై ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఆ లీప్ ఉన్నాయి, మల్టిపుల్ ఇంక్యుబేషన్స్ ఉన్నాయి, వేర్ ఎవర్ దే ఆర్ ఫ్రమ్ ద వరల్డ్. They're going to have some incubations around them. So we can connect to the investors and incubations and some market access. అంటే ఇప్పుడు అది e-commerce అవ్వచ్చు, జనరల్ ట్రేడ్ అవ్వచ్చు, లేకపోతే క్విక్ కామర్స్ అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్ మార్కెట్ ప్లేసెస్ ఏదైనా సరే, ఐ కెన్ కనెక్ట్ టు ఎనీ కైండ్ ఆఫ్ కంపెనీస్. ఇన్ సో ఫార్ మీ బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, ఆర్ అమెజాన్ ఆన్బోర్డింగ్, మీషో, ఫ్లిప్కార్ట్, or any kind of marketplaces, I can connect to any of them. And because we have a group of consultants with us, so who will be right person to guide them and mentor them, we can connect them and make it real time possibilities. అంటే 45 days లో MVP అనేది రెడీ అవుతుంది. అంటే if they don't have any ఇన్వెస్ట్మెంట్ అనేది లేకపోయినా పర్లా, ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా పర్లేదు, వీ గోనా హెల్ప్ దెమ్ ఇన్ సమ్ వే ఆర్ ద అదర్. బికాస్ మేము వాలిడేషన్స్ చేస్తాం, ఎందుకంటే వీ హావ్ వర్క్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్స్ సో ఫార్, సో వీ నో వాట్ వర్క్స్. అంటే MVP క్రియేట్ చేయాలన్నా కూడా ఏం కావాలి అనేది మేము ఇవ్వగలుగుతాం. కాబట్టి జనరల్ గా ఒక కన్సల్టేషన్ తీసుకొని మా దగ్గర ఐడియా కనుక అది రియల్ మార్కెట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది అని పిచ్ డెక్ లో మాకు ఉంటే, we gonna give them every support and make it work in 45 days. అది ఆ స్పెసిఫిక్ పర్సన్ ఎనర్జీస్ కూడా ఉండాలి, అంతే ప్యాషన్ ఉండాలి లోపల. సో వీ గన్ సపోర్ట్ టు ఎనీ ఎక్స్టెంట్. అంటే బికాస్ ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా దే ఆర్ లుకింగ్ ఫర్ అ ప్రాపర్ స్టార్ట్అప్స్. అవును, ఆ కల్చర్ గ్రో చేస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఇస్ గైడెన్స్ అండ్ మెంటర్షిప్. సో ఇది లేదు కాబట్టి అంటే బేసికల్గా నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను పర్సనల్ గా ఇది లాగే ఉన్నాను. ఆ సపోర్ట్ ఆ రోజు నాకు ఫస్ట్ డే 1 లో వచ్చి ఉంటే నేను ఈ రోజు డిఫరెంట్ స్టేజెస్ లో డిఫరెంట్ వాల్యూమ్స్ లో ఉండేవాడు. సో ఆ రైట్ మెంటర్షిప్ ని, రైట్ గైడెన్స్ ని గివ్ టు ఎవ్రీ స్టార్ట్అప్. దేర్ మే బి ద స్టూడెంట్, దే మే బి ద 60 years ఒక రిటైర్డ్ పర్సన్ ఉన్నా. ఇప్పుడు ఇంకోటి కల్చర్ బాగా పెరిగింది. బికాస్ ఒక పర్సన్ ఎంత ఎర్న్ చేస్తున్నా జాబ్స్ లో, they gonna have a secondary business or because secondary level mindset వచ్చింది. చాలా మందికి ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది, సాచురేషన్ వస్తుంది. they got bored doing the same thing for years long. మల్టిపుల్ రీజన్స్ కూడా ఉన్నాయి దానికి. మనీ ఎంత ఉన్నా సరిపోదు. బికాస్ ఆఫ్ ఇప్పుడంతా ఒక ట్రాప్ లో పడిపోతాం కదా అందరూ. కారు, హౌస్, లోన్స్, అవి ఇంట్రెస్ట్లు, రకరకాల ట్రాప్స్ లో ఉంటారు అందరూ. సో దే గోనా మేక్ అ పాత్, ఒక సెకండరీ లెవెల్. ఎవరికైనా రియల్ టైం ఐడియా ఉండాలి. ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, దాన్ని 1000 కోట్లు ఎలా చేయాలి అని 2 రోజుల్లో అడిగితే వీ కాంట్ డూ ఇట్. బట్ రియల్ టైంలో ఒక ఐడియా విత్ ప్రాపర్ టార్గెట్ ఉంటే వీ గోనా గివ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ అస్, బికాస్ వీ హ్యావ్ గాట్ దట్ కైండ్ ఆఫ్ కనెక్షన్స్ ఎంటైర్ వరల్డ్. ఇప్పుడు ఇక్కడ ఇందాక అన్నట్టు అసలు ఎక్కడో ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ ఐడియా ఉన్నా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో ఒక మెంటర్ ఉండడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అది పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఇందాక నేను అన్నాను కదా, సో సిమిలారిటీస్ ఉన్నాయని. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సిమిలారిటీస్. అంటే మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎట్లా షిఫ్ట్ అయింది ఏంటి, అదంతా మళ్ళీ ఇద్దరికి సిమిలారిటీస్ ఉన్నాయి. ఐ టెల్ యూ లేటర్. అంటే ఈ మెంటర్షిప్ లేకపోవడం అనేది మన కల్చర్లో కూడా ఎట్లా ఉంటుందంటే, హర్ష, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఫస్ట్ నుంచి పిల్లల మీద రుద్దడమే, ఫస్ట్ నుంచి ఏం చేస్తాం, జాబ్ ఓరియంటెడ్ ఇదే రుద్దుతాం తప్ప 99% ఆఫ్ ద పేరెంట్స్ గ్రో అప్ అట్లాగే ఉంటుంది. అంటే ఒక మంచి జాబ్ అక్వైర్ చేసుకోవాలన్న దీంట్లోనే ఉంటుంది తప్ప ఒక ఆంటర్ప్రినర్షిప్ మోడల్లో పిల్లల్ని పెంచడం అనేది మ్యాక్సిమం జరగదు మన దీంట్లో. ఒకవేళ దాన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి వాడు ఏదన్నా ఒక స్టార్టప్ లేకపోతే ఒక ఆంటర్ప్రినర్ అవ్వాలనుకుంటే వాడికి వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎటు వెళ్ళాలో తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు,
ఎటు తీసుకెళ్లాలో తెలియదు. ఎందుకంటే మనకు ముందు ఎవడన్నా దారిలో ట్రావెల్ చేస్తుంటే ఆడదిగో ఇక్కడ పడి ఇక్కడ లేచాం ఇక్కడ జాగ్రత్తగా ఉండని చెప్తాడు. అవును. వీళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఈ మెంటర్షిప్లు ఆ లాగింగ్ ఏదైతే ఉందో, ల్యాక్ ఆఫ్ మెంటర్షిప్, అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఈ ప్రాసెస్లో నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, యూ డీల్డ్ విత్ మోస్ట్ ఆఫ్ ద క్లయింటెల్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్. యుఎస్ క్లయింట్స్ ఉన్నారు, యూకే క్లయింట్స్ ఉన్నారు, ఇండియన్ క్లయింట్స్ ఉన్నారు. వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ యూ సా ఫ్రమ్ యుఎస్ అండ్ యూరోప్ క్లయింట్స్ అండ్ ఇండియన్ క్లయింట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెటింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టార్ట్అప్ మెంటాలిటీస్? జనరల్గా అయితే కల్చర్. సో ఇండియాకి యూఎస్కి కంపేర్ చేసుకుంటే యూఎస్ గోనా ఎంకరేజ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్. ఓకే. బట్ సేమ్ ఇండియాలో 1 crore పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు, యూఎస్లో కూడా 1 crore పెట్టి స్టార్ట్ చేస్తున్నాడు. సో ఫస్ట్ ఇండియన్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, నేను 1 crore ఎప్పుడులోగా ఎర్న్ చేస్తాను ఇమీడియట్గా. ఆ 1 crore ఎలాగా రిపిటేటివ్గా సంపాదిస్తాను. వన్స్ ఇయర్ సంపాదించిన తర్వాత దగ్గర నుంచి మళ్ళీ 1 crore ఎలా సంపాదిస్తాను, మళ్ళీ ఆ 1 crore రిపీటెడ్గా ఎలా సంపాదిస్తాను, ఈ మైండ్ సెట్ ఉంటుంది. సో దట్ సేఫ్ గేమ్, ఇక్కడ సేఫ్ గేమ్ ఉంటుంది. రైట్ వర్డ్. సో ఈ ప్రాసెస్లో ఏమైపోతుందంటే దే గోనా హ్యావ్, అంటే మళ్ళీ దీన్ని 1 crore సంపాదించి లాస్ట్ మళ్ళీ అసెట్స్ కొందాం అనుకుంటాడు, మళ్ళీ ఇదే రిపిటేషన్. బట్ యూఎస్ క్లయింటెల్స్కి వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన 1 crore సైకిల్ ఎలా ఉంటుందంటే, దే గోనా ఫోకస్ ఆన్ KPIs, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్, నెక్స్ట్ SOPs, నెక్స్ట్ వాళ్ళు తాలూకా R&D ఏముంది, నెక్స్ట్ USPs ఏమున్నాయి, మార్కెట్లో ఏది సక్సెస్ రేట్ ఉంది, ట్రెండ్స్ ఏమున్నాయి. సో ఇలా ప్రతిదీ ముందు దాని మీద బిల్డ్ చేసుకున్నాక ముందు 1 crore మేజర్ పర్సెంటేజ్ ఇవన్నీ ఎక్స్పెరిమెంటేషన్ మీద స్పెండ్ చేస్తారు. సో ఇది స్పెండ్ చేసిన తర్వాత ఏమవుద్దంటే 1 crore 10 crores ఎలా సంపాదించాలి అనుకుంటారు. ఇప్పుడు ఈ 10 crores వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా విత్ ఆల్ ద అనాలిసిస్, KPIs ఎవ్రీథింగ్, దీన్ని మళ్ళీ రిపీటేటివ్గా ఎన్ని కంట్రీస్లో చేయగలం అని ఆలోచిస్తారు. ఎక్స్పాండింగ్, స్కేలింగ్. నెక్స్ట్ దీన్ని మార్కెట్లో రీఇన్వెస్ట్ చేసి కొత్త వెంచర్స్లో ఎలా చేయొచ్చు, ది గోనా ఎక్స్పాండ్ మల్టిపుల్ థింగ్స్. ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఏంటంటే, జనరల్గా మనకి ఇండియాలో బాగా పాపులర్ సామెత ఒకటి ఉంది ఏంటంటే, 2 పడవల మీద కాళ్ళు వేయకూడదు, ఒకదాని మీద ఫోకస్ చేయాలి, సక్సెస్ అవ్వాలి, ఆ తర్వాత ఇంకోటి చేయాలి. అలా ట్యూన్ చేసి అసలు ఒక మనిషిని పూర్తిగా ఒక దాంట్లో అలా భూస్థాపితం చేస్తారు. ఇది బిజినెస్ లో మాత్రమే 2 పడవల మీద కాళ్ళు వేద్దని చెప్తారు. జాబ్ పరంగా వచ్చేసరికి మాత్రం మల్టీ టాస్కింగ్ ఉంటుంది. చేయాలి, బిజినెస్ చేయాలి, అక్కడ అన్ని పనులు చేయాలి. నువ్వు అప్పుడే సక్సెస్ అవుతావు, నువ్వు బిజినెస్ కాదు, నువ్వు జాబ్ సక్సెస్ అవ్వాలంటే అన్ని పనులు చేసి నీకు అన్ని తెలిసి ఉండాలి, అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు అంటారు. బట్ ఈ యూఎస్ క్లయింట్స్కి వచ్చేటప్పుడు దే గోనా స్కేల్ ఇట్ టు ఎనీ ఎక్స్టెంట్. 180 కంట్రీస్లోనే కనబడాలనుకుంటారు, అండ్ అన్ని వెంచర్స్లోనే ఉండాలంటారు, ప్రతిదీ ఎక్వైర్ చేద్దాం అంటారు. సో ఇక్కడ వాల్యుయేషన్ ఆఫ్ ద కంపెనీ ఉంటుంది, స్కేలింగ్ ఆఫ్ ద కంపెనీ ఉంటుంది. లాస్ ఏదైతే స్టార్టింగ్ లో SOPs ఎస్టాబ్లిష్ చేశారో దానివల్ల లాస్ తక్కువ ఉంటుంది. అండ్ దే గోనా నో కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఎక్కడైనా డౌన్ అవుతున్నాయా, అంతే, నువ్వు అక్కడ రాంగ్ చేస్తున్నావు, అర్జెంట్గా దాన్ని కరెక్ట్ చేయని ఆర్ఆర్స్ మోగేస్తాయి ప్రతి టు ద బాటమ్ లైన్ వరకు. సో ఇక్కడ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అండ్ అక్కడ ఫెయిల్యూర్ రేట్స్ కూడా అంతే ఉన్నాయి. బికాజ్ ఈ ఫెయిల్యూర్ రేట్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, దే గోనా నో దిస్ గోనా ఫెయిల్. ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ లాగైపోతుంది. ఇక్కడ ఇండియాలో నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసేదానికి నీకు ఎవడు రైట్స్ ఇవ్వడు, రిస్క్ టు రివార్డ్ రేట్స్ కూడా అసలు మాట్లాడు. నువ్వు బిజినెస్ చేసావంటే సక్సెస్ అవ్వాలి అంతే. సోషల్ ఒక ట్రామా క్రియేట్ చేసేసి బిజినెస్ లోకి తోస్తున్నారు. సో అందుకే ఈ క్లయింటైల్స్, అందుకనే నాకు యూఎస్ క్లయింటైల్స్ తో వర్క్ చేసేటప్పుడు ఐ గోనా ఇన్వెంట్ సంథింగ్ న్యూ సో ఫార్, అండ్ దే గోనా గివ్ అట్ లిటరల్లీ టైం లైక్ దట్. ఎక్స్పెరిమెంటేషన్, ఆ ఫ్రీడమ్ ఉంటుంది. అండ్ ఇంకొక టైం లైన్ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ కావాలి అంటే కూడా దే గోనా గివ్ దట్ టు యూ, అండ్ దే గోనా గెట్ వాట్ దే వాంట్ అండ్ వాట్ గోనా వర్క్ ఇన్ రియల్ టైం.
అంతేగాని ప్రెషర్స్ ఉండవు, డబ్బులు పెట్టాము కావాలి, రిజల్ట్ కావాలి, సో ఈ టైంలో రావాలి, రియలిస్టిక్ థింగ్స్ ఉండవు. డబ్బులు వర్సెస్ పని, అక్కడ డబ్బులు వర్సెస్ క్వాలిటీ ఆఫ్ పని. అండ్ దానివల్ల రిస్క్ టు రివార్డ్ రేషియో వాళ్ళకి లాంగ్ టర్మ్ ఉంటుంది, ఇక్కడ ఇమీడియట్ కావాలి. సో ఈ మైండ్ సెట్ మార్చుకోగలిగితే మాత్రం వీ కెన్ స్కేల్ లైక్ ఎనీథింగ్, అండ్ వీ కెన్ డూ మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ మల్టిపుల్ థింగ్స్. సక్సెస్ రేషియోస్ ఒక దగ్గర ఒక 2-3 100% సక్సెస్ రేట్ వచ్చేస్తాయి. అగైన్ ఇది మనం కరెక్ట్గా ఇందాకటి టాపిక్ కూడా ఏదైతే ఉందో, అంటే ఆర్ ఓన్ క్యాపబిలిటీస్ టు మ్యానుఫ్యాక్చర్ ఆర్ ఓన్ ప్రొడక్ట్స్, ఈ మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వకపోతే అది కూడా పాసిబుల్ కాదు. లేదు 100% అసలు ఇన్వెన్షన్ అనే లేదు. ఇప్పుడు మీరు ఇంకొకటి పేటెంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే పేటెంట్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి? వరల్డ్ యుఎస్ వాళ్ళకే ఉన్నాయి. సో యుఎస్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, పేటెంట్ మీద రాయల్టీ మనీనే ఆబ్వియస్ 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తున్నారు. మనం ఇంకా ఆ పేటెంట్స్ యూజ్ చేసుకొని టాప్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఒకటి బిల్డ్ చేస్తున్నాం. వీఆర్ బికమింగ్ దేర్ రీసెల్లర్స్ అంతే. సోఫర్ అంతే. అండ్ గూగుల్ ని, మైక్రోసాఫ్ట్ ని, అమెజాన్ ని ఎలా వాడదాం, దాని మీద నుంచి డబ్బులు ఎలా సంపాదిద్దాం. ఎంత ఇన్నోవేటివ్ దీంట్లోకి వెళ్ళినా కూడా అగైన్ యు ఆర్ రీసెల్లింగ్ దేర్ ఓన్ సర్వీసెస్ టాప్ అప్ లో పెట్టుకొని. మనది ఒకటి ఉంది కానీ బట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ డూయింగ్ దట్ రీసెల్లింగ్ ఆఫ్ దేర్ థింగ్స్. సో వీ గోనా ఫోకస్ ఆన్ ఇన్వెన్షన్. దెన్ ఎప్పుడైతే మార్కెట్లోకి వెళ్తామో మన ఓన్ ఐపీ బిల్డ్ అవుతుంది, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. దానివల్ల ఫ్యూచర్ ఇండియన్ షేప్ కూడా మార్చవచ్చు మనం. సో సూన్ ఆఫ్ దిస్ కల్చర్ గోస్ ఇన్ టు ద మార్కెట్. అంటే స్టూడెంట్ లెవెల్ నుంచి స్టార్ట్ అయితే మనం అంటే వీ కుడ్ సీ దట్ ఇన్ రియాలిటీ. ఐటీ సెక్టర్ లో ఉన్నారు కాబట్టి మీరు, ఐ థింక్ ఇట్ ఈస్ రిలవెంట్ టు ఆస్క్ యూ, అండ్ బీయింగ్ వైజాగ్ గై, వైజాగ్ ఓన్ ప్లేస్ కాబట్టి, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఒకటి వైజాగ్ కి వస్తుంది. సో దే ఆర్ ఆల్మోస్ట్ ఇన్వెస్టింగ్ 10 to 15 billion సబ్జెక్ట్ టు ద కరెక్షన్ నాట్ రాంగ్. సో అంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇక్కడ ఓకే డిఫరెంట్ వర్షన్స్ పొలిటికల్గా దాని మీద డిబేట్స్ జరుగుతున్నా కూడా, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బెంగళూరు లాంటి, ముంబై లాంటి టైర్ 1 సిటీస్ అన్నింటినీ దాటుకొని ఆ ప్రాజెక్టు వైజాగ్ రావడం. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్ బీయింగ్ ఫ్రమ్ వైజాగ్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్స్ టు ద విజనరీ లీడర్ సిబిఎన్ గారు. సో ఎందుకంటే ఆయన, లోకేష్ గారు ఎంత స్ట్రాంగ్ గా కూర్చుంటే, అంటే బికాజ్ గూగుల్ క్లౌడ్ సిఇఓ ఎవరైతే ఉన్నారో ఆయన కేరళైట్, అండ్ హీ హాస్ ఆరిజిన్స్ అండ్ డిఫరెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ బెంగళూరు ఆల్సో, అండ్ ఢిల్లీలో ఉన్నాయి. సో ఇంత ఇన్ఫ్లుయెన్సెస్ ముంబై ఇవన్నీ, అంటే ఇంకా మీరు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనకి కొన్ని డేటా సెంటర్స్ ముంబైలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. ఇన్ని స్టేట్స్, ఇంత కాంపిటీషన్, ఇదంతా కూడా దాటుకొని వైజాగ్ తీసుకొచ్చి ఈరోజు వైజాగ్ని ఏ సిటీ ఆఫ్ ద వరల్డ్ లాగా పొజిషన్ చేసి తీసుకొస్తున్నారు. థ్యాంక్స్ లాట్ టు దెమ్. ఎందుకంటే ఫ్యూచర్ని ఈ యొక్క ఏ సిటీ వల్ల ఏపీ స్టేట్ మొత్తానికి నియర్ అబౌట్ 50,000 crores యాన్యువల్ రెవెన్యూ వస్తుందని ఒక స్టాట్స్ ఉంది. ఎస్, 50,000 crores. ఒక స్టేట్ జీడిపిని ఒక అంటే జిఎస్డిపి అంటాం. జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో ఇది ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ 50,000 crores ఇన్కమ్ ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తుంది ఇండైరెక్ట్ గా. అంటే ఇప్పుడు అంటే ఐఎమ్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ కైండ్ ఆఫ్ పార్టీ, బట్ సీరియస్ గా ఎన్ని సెగ్మెంట్స్ హెల్ప్ అవుతాయి అంటే, ఇది టెక్నికల్ ఆస్పెక్ట్ లో అడిగాను, బట్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పొలిటికల్. సో నా వరకు అయితే మాత్రం, అంటే నేను అనాలిసిస్ ఏవైతే చేసాను బీయింగ్ ఇన్ ఐటీ, డేటా సెంటర్ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఇప్పుడు ఈరోజు వెబ్సైట్స్ కానీ, ఈరోజు యాప్స్ కానీ, వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ మీరు ఇన్ఫాక్ట్ చెప్పాలి అని అంటే, మీరు యూజ్ చేసే సీసీ కెమెరాలు కూడా డేటానే. అవును, ఎవ్రీథింగ్ ఇస్ డేటా. సో ప్రతి డేటాకి ఒక డేటా సెంటర్స్ అవసరం. దీన్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మనకి ఎన్ని ఇండస్ట్రీస్ వస్తాయో తెలుసా మీకు? ఒక కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లోకి
ఒక సివిల్ ఇంజనీర్ కావాలి, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాలి, మెకానికల్ ఇంజనీర్ కావాలి. ఇవన్నీ ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ అయితే దీని తర్వాత పవర్ కావాలిగా, రెన్యూబుల్ ఎనర్జీ, హ్యూజ్ పవర్ కన్సప్షన్. సో దీంట్లో ఒక ట్రాన్స్మిషన్ లైన్స్ బిల్డ్ చేయాలా, ఇక్కడ ఇన్కమ్ క్రియేట్ అవుతుందా, ఇక్కడ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయా. సో మనకి ఈ 50,000 crores రెవెన్యూ ఎట్లా వస్తుందంటే, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్కి సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాలి. అండ్ నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయిన తర్వాత మనకు పవర్ కావాలి, ఎయిర్ కండిషనింగ్ కావాలి. సో ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ బిల్డర్స్, అంటే ఎయిర్ కండిషనింగ్ ఇంజనీర్స్ సపోర్ట్ వస్తుంది. అండ్ మోస్ట్ స్కిల్డ్ లో ఏ ఇంజనీర్స్, రీసెర్చర్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇంజనీర్స్, డెవాప్స్ ఇంజనీర్స్, తర్వాత దీంట్లో ఎంతో మంది ఏఐ అండ్ ఎంఎల్ వస్తాయి. సో ఇంతమంది హెల్ప్ అవుతుంది. ఇది కాకుండా దీని సపోర్టివ్ ఎకోసిస్టమ్ పార్ట్నర్స్ ఉంటారుగా, ఎనేబులర్స్. సో గూగుల్ ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో, గూగుల్ అసోసియేటెడ్ పార్ట్నర్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సర్వీసెస్ అండ్ సపోర్ట్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇంతే కాకుండా మనకి సపోర్టివ్ రోల్స్, ఇండైరెక్ట్ కంపెనీస్ ఏదైతే ఇప్పుడు ఈ కంపెనీస్ కి సపోర్ట్ చేసే సబ్ కంపెనీస్ ఉంటాయిగా, వాళ్ళ సపోర్టివ్ హెచ్ఆర్స్, వాళ్ళ సపోర్టివ్ టీమ్ ఇంజనీర్స్, వీళ్ళందరికీ కూడా ఇన్కమ్ క్రియేట్ అవుతుంది, జాబ్ క్రియేట్ అవుతుంది. సో ఈ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో, దిస్ గోనా మేక్ ఇండియా ఆల్సో గ్రో యాజ్ ఏ ఎనేబులర్. సో నాట్ ఒక సిటీకి ఒక డేటా సెంటర్ కి కాదు ఇది. ద ఈక్వేషన్, ద గేమ్ ఈజ్ మచ్ మోర్ బిగ్గర్. బ్రాడర్ పిక్చర్ యాక్చువల్లీ. బ్రాడర్, అందుకనే కదా సిబిఎన్ గారిని విజనరీ అన్నది. సో మనకి ఏమవుతుందంటే, ఈరోజు యూ కెన్ ఆల్సో చెక్ దట్ మెటా ఈజ్ ఇన్వెస్టింగ్ 10 billion ఇన్ అనదర్ డేటా సెంటర్, అండ్ టీసీఎస్ ఇన్వెస్ట్ చేస్తుంది ఒక $6 billion. సో ఇన్ని ఎకో సిస్టమ్ చేంజెస్ వస్తున్నాయి. ఈ సపోర్టివ్ ఎన్ని స్టార్ట్అప్స్ బిల్డ్ అవుతాయి, ఎన్ని ఎంఎస్ఎంఈస్ బిల్డ్ అవుతాయి. వీ ఆల్సో నీడ్ టు థింక్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ జాబ్ క్రియేషన్స్ అండ్ ఇన్కమ్ క్రియేషన్స్, అండ్ విచ్ కెన్ మేక్ ఇండియా ఎ గ్లోబల్ లీడర్. ఇది సేమ్ సినారియో మనం హైదరాబాద్ ఐటీ హబ్ డెవలప్మెంట్ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్ తీసుకుంటే, వెన్ అంటే సిబిఎన్ గారు ఆయన మన మైక్రోసాఫ్ట్ ని ఆ ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు ఇట్ వాస్ సేమ్ లైక్ దిస్. మైక్రోసాఫ్ట్ ఎప్పుడైతే ఒక ఇనిషియేషన్ తీసుకుని ఇక్కడ రావడానికి ఒక దానికి ఆ ప్రాసెస్ పుష్ ఉందో, దాని తర్వాత నెంబర్ ఆఫ్ కంపెనీస్ దే ప్లాన్ టు సెటప్ దేర్ సెంటర్స్ ఇన్ హైదరాబాద్. సో దాని రిజల్ట్ ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఇట్ టేక్స్ టైం. అవునవును, ఇట్ టేక్స్ టైం. అంటే మీరు చూసుకుంటే అప్పుడు కూడా ఐఎస్బి ఎస్టాబ్లిష్ చేశారు, అవును, దానికి ల్యాండ్స్ ఇచ్చారు. అక్కడ మైక్రోసాఫ్ట్ పక్కనే దాని తర్వాత ఇన్ఫోసిస్ వచ్చింది, ఆ తర్వాత విప్రో వచ్చింది, ఆ తర్వాత ఎన్నో కంపెనీస్ వచ్చినాయి. ఈ రోజు యూ కెన్ సీ ద రిజల్ట్ ఆఫ్ ఇట్. ఈవెన్ కేటీఆర్ గారు కూడా ఎక్స్టెండ్ చేశారు, ఎంతో గ్రో చేశారు గ్లోబల్లీ, ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు. ఏంటంటే నెక్స్ట్ వచ్చిన సక్సెసర్స్ కూడా ఏంటంటే వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయడానికి నెవర్ నెగ్లెక్టెడ్ అండ్ దే పొజిషన్డ్ హైదరాబాద్ ఆల్సో లైక్ దట్. సో ఇప్పుడు మనకి ఈ డేటా సెంటర్ కూడా విజనరీ ఆస్పెక్ట్. అవును, మీరు వీ కెన్ ఓన్లీ థింక్ ఆఫ్ నెక్స్ట్ 10 to 15 years రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే, రియల్ ఎస్టేట్ ఎంత భూమి అవుతుంది. అవును, మేజర్ క్యాస్కేడింగ్ కనెక్టింగ్ సెక్టర్ అది. ఎగ్జాక్ట్లీ. అండ్ అక్కడి నుంచి రియల్ ఎస్టేట్ భూమి అయితే ఆటోమొబైల్స్ భూమి అవుతాయి, ఆటోమొబైల్స్ భూమి అయితే కింద సర్వీసెస్ భూమి అవుతాయి. అండ్ అండర్ గ్రౌండ్ లో మనం, అంటే అండర్ గ్రౌండ్ మనకి దాని అంటే we can think of every economy, commuting, transportation, commute, everything gonna increase by this kind of things. So indirectly or directly jobs ఎంత నెంబర్ అని కాదు, టాప్ నుంచి బాటమ్ లైన్ కి మనీ ఎంత క్రియేట్ అవుతుంది, ఎంత పంప్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనీ ఎక్కడ టాప్ లైన్ లో పంప్ చేస్తే బాటమ్ లైన్ దాకా రీచ్ అవుతుంది 100%. సో దట్ ఈస్ అ టోటలీ విజనరీ స్టెప్. వీ గోనా సీ ద ఫ్రూట్స్. అండ్ మనకు అది ఎంత ప్రాబబిలిటీ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో కానీ, మన జాబ్ లో కానీ, మన మనీ ఎర్నింగ్ క్యాపబిలిటీస్ లో కానీ ఎంత చేంజ్ ఇస్తుందో, వీ కెనాట్ థింక్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్. కంటిన్యూటీ అనేది ఇప్పుడు మీకు చూస్తే మనకి ఏంటంటే
టైర్ 1 cities కి, టైర్ 2 cities కి, టైర్ 3 cities కి ఇన్కమ్ ఎర్నింగ్ క్యాపబిలిటీస్ ఎలా ఉంటాయి? టైర్ 1 లోకి ఎందుకు వెళ్తే అంత డబ్బులు ఎర్న్ చేయగలుగుతున్నాం బిజినెసెస్ లో కూడా, టైర్ 2, టైర్ 3 లో ఎందుకు ఎర్న్ చేయలేకపోతున్నాం? ద ఎకనామీ, the companies surrounded in that area will give cascade this kind of effects into every kind of pipeline of MSMEs, major corporations, everything. అన్ని క్రియేట్ అవుతున్నాయి మనకి దీని త్రూ. ఇన్వెస్ట్మెంట్ పార్ట్ లో మన ఇండియన్ టర్మ్స్ లో పిఎం మోదీ దగ్గర నుంచి గవర్నమెంట్స్ కూడా ఇనిషియేట్ చేస్తున్నాయి, మేక్ ఇన్ ఇండియా అనేది చేస్తున్నారు. సో మా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి, స్టార్టప్ సంబంధించి చాలా ఇనిషియేషన్స్ వస్తున్నాయి. బట్ స్టిల్ ఇప్పటికి కూడా వీఆర్ నాట్ అప్ టు ద మార్క్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవర్ ఓన్ ప్రొడక్ట్స్. సో మన కేటీఆర్ గారు లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక మాట అన్నారు ఏంటంటే, మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి చూసుకోండి ఎన్ని ఇండియన్ ఆరిజిన్ ప్రొడక్ట్స్ ఉన్నాయో మనం వాడేటివి, ఇంక్లూడింగ్ మన హ్యాండ్ ఫోన్, మొబైల్స్ కావచ్చు, మన ఇంట్లో వాడే ప్లాస్టిక్ కావచ్చు, ఏదైనా కూడా మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ కొరియా ఇట్లా ఉన్నాయి తప్ప మన ఇండియన్ ఆరిజిన్ ప్రొడక్ట్స్ ఎక్కువ లేవు అనేది ఆయన కూడా ఒక సందర్భంలో చెప్పారు. అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు బయట వాళ్ళకున్న ఆ క్యాపబిలిటీస్ కంటే కూడా మనకి ఎక్కువ ఉన్నాయి, బట్ స్టిల్ వీఆర్ డిపెండింగ్ ఆన్ చైనా ఫర్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. సో ఏదైనా సరే బిజినెస్ లో ఫస్ట్ మేకింగ్ కాస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో ఫస్ట్ ఏంటంటే చైనాలో హ్యూమన్ రిసోర్స్, రా మెటీరియల్స్ రెండు చీపరే. సో ఎండ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది 100% ఏ కంట్రీకి కంపేర్ చేసుకున్న ట్యాక్సెస్ ఆఫ్టర్ ట్యాక్సేషన్ చాలా తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళు బెస్ట్ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నారు, ఒకటి కండిషన్ మనం తీసుకోవడానికి. అండ్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో కూడా చూసుకుంటే ఒకరు మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో ఉంటే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇన్వెస్ట్ చేయగలరు, కానీ దే కాంట్ ఇన్వెస్ట్ ఆన్ ద డిస్ట్రిబ్యూషన్ సైకిల్. ఓకే. సో మీరు ఏ కార్స్ బిజినెస్ చూసుకున్నా, లేకపోతే కిందన మీరు అన్న మెన్షన్ చేసిన ప్లాస్టిక్ బ్రషెస్తో కంపేర్ చేసుకున్నా కూడా ఇట్ ఈస్ ఇండియా ఈజ్ ఇన్వెస్టింగ్ మనీ ఆన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్ రాదర్ దెన్ ప్రొడక్షన్ ఆఫ్ ఇట్, R&D ఆఫ్ ఇట్. సో మళ్ళీ మన వాళ్ళు ఏంటంటే గ్లోబల్ వైడ్ రీసెర్చ్ చేస్తారు, ఏ ప్రోడక్ట్ బాగుంది అని తెలుసుకోవడానికి మాత్రమే, నాట్ మేకింగ్ ఆఫ్ ఇట్. ఎండ్ ఆఫ్ ది డే వరల్డ్ అంతా మళ్ళీ వెళ్ళి చైనా దగ్గర కూర్చుంటుంది. బట్ రీసెంట్ మోడీ గారి సపోర్ట్ లో అయితే మాత్రం ఇట్ ఈస్ స్టార్టెడ్ మేడ్ ఇన్ ఇండియా గోనా బి సూన్ అ లైవ్. అన్నిటిలోని మనం ఇంట్లో అంతా చూస్తాం, ఖచ్చితంగా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అయితే వస్తాయి. బట్ క్యాపబిలిటీస్, రిసోర్సెస్, మేకింగ్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ కాస్ట్ అంతా రావాలి. అండ్ గవర్నమెంట్ కూడా మనీ పంప్ చేస్తుంది ఇప్పుడు డిఫరెంట్ స్కీమ్స్ త్రూ మ్యానుఫ్యాక్చరింగ్, చిన్న చిన్న స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు మనీ. సో వీఆర్ గోనా హ్యావ్ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ సూన్. బట్ మనం ఏంటంటే ఫస్ట్ మన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది అని చూడాలి. మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ బట్టి మనం డిస్ట్రిబ్యూషన్ లెడ్ బిజినెస్ చేద్దామా, మార్కెటింగ్ బేస్డ్ బిజినెస్ చేద్దామా, లేదంటే ఓన్ బ్రాండ్ బిల్డ్ చేసి వైట్ లేబుల్ ప్రోడక్ట్ తీసుకొచ్చి బిజినెస్ బిల్డ్ చేద్దామా అనేది చూసుకుంటే వీ కెన్ హ్యావ్ అ రైట్ టార్గెటెడ్ ఆడియన్స్ గ్రూప్. దాన్ని బట్టి బిజినెస్ సక్సెస్ అవుద్ది. స్లోగా వీ గోనా ఎంటర్ ఇంటూ ద మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్. ఇప్పుడు వైట్ లేబుల్ గురించి వచ్చింది కాబట్టి స్టిల్ ఇప్పుడు కూడా వైట్ లేబుల్ అంటే కొన్ని ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఇఫ్ యూ వాంట్ టు లిస్ట్ ఎనీ ప్రొడక్ట్ ఫర్ సెల్లింగ్ పర్పస్, ఒక అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ప్రొడక్ట్ ఆరిజిన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆరిజిన్ ఏదైతే ఉందో అది మ్యాండేటరీ చేశారు. అంటే ఇఫ్ ఇట్ ఇస్ చైనా యూ హ్యావ్ టు మెన్షన్ చైనా, ఇఫ్ ఇట్ ఇస్ సమ్ అదర్ కంట్రీస్ యూ హ్యావ్ టు మెన్షన్ దట్ పర్టికులర్ కంట్రీ. సో అంటే ఇప్పుడు వైట్ లేబులింగ్ ప్రొడక్ట్ అయినా కూడా మళ్ళీ అగైన్ యూ నీడ్ టు డిపెండ్ ఆన్ చైనా కదా. ఇట్స్ యాక్చువల్లీ మెనీ రీజన్స్ ఆర్ దేర్. ఒకటి ఆరిజిన్ ఆఫ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు అని అంటే డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ నార్మ్స్ ఉన్నాయి. సో వీ ట్రస్ట్ వెహికల్స్, మెషినరీస్ కానీ ఏమైనా సరే జర్మనీ బేస్డ్ అన్నా, జపాన్ బేస్డ్ అన్నా, వి ట్రస్ట్ దెమ్. అవును, బికాస్ దేర్ ప్రొడక్షన్ క్వాలిటీ అవ్వచ్చు, R&D క్వాలిటీ అవ్వచ్చు, టెస్టింగ్ అవ్వచ్చు, ఎన్ని సైకిల్స్ టెస్టింగ్ అవ్వచ్చు, ఇదంతా క్వాలిటీ ఉంటుంది కాబట్టి ట్రస్ట్ సైకిల్ బేస్డ్ ఒకటి. అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు డూప్లికేషన్స్ అవ్వకుండా కంట్రీస్ అక్కడి నుంచి తీసుకొచ్చింది ఇక్కడికి, ఇక్కడి నుంచి తీసుకొచ్చింది ఇంకో దగ్గరికి మూవ్మెంట్, మనం మేడ్ ఇన్ ఇండియాలో ట్యాగ్ లేస్తారు ఇప్పుడు అంతా స్టిక్కర్స్ అయిపోయి. ఎంత మేడ్ ఇన్ చైనా అయినా సరే అక్కడ తయారవుద్ది, ఇక్కడ అసెంబుల్ అవుద్ది. ఎగ్జాక్ట్లీ ఈ అసెంబుల్ అయిన దాని మీద మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్ వేస్తాం. సో ఈ ఆరిజిన్ ని ఇలా క్రైటీరియా పెడితే అదొక లూప్ హోల్. దిస్ ఇస్ ఎ లూప్ హోల్ ఫర్ ఎవ్రీ కంట్రీ. వాళ్ళు
క్లారిటీస్ ఇలా తీసుకొచ్చి డ్రైవ్ చేస్తున్నారు సో దట్ మన ఎండ్ కన్స్యూమర్కి అది మేడ్ ఇన్ ఇండియానా మేడ్ ఇన్ చైనానా క్లియర్గా తెలుసుకుందామని సో దట్ ఎక్కడో దగ్గర క్రైటీరియా మన సైకాలజీ సబ్ కాన్షియస్గా మేడ్ ఇన్ ఇండియా చూస్ చేసుకోవడానికి ఒకటి ఉంటుంది అండ్ మేడ్ ఇన్ చైనా అంటే మనం కొంచెం కొంతమంది ఖచ్చితంగా అవ్వాల్సిందే అందులో ఎవడైనా తక్కువ చేస్తున్నాడు అంటే ఎక్కడో దగ్గర ఏదో తేడా ఉందనే కదా సో ఆ ఫాల్ట్ ని వీ కెన్ ఎరాడికేట్ బై దిస్ ఆరిజిన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు ఇక్కడ చూస్తే కొన్ని దగ్గర ఇప్పుడు మేడ్ ఇన్ చైనా అనే దగ్గర ట్యాగ్ ఉంటే చాలా మంది దాన్ని అవాయిడ్ చేస్తున్నారంట దీంతో. ఇప్పుడు అది రావడం అనేది రిపబ్లిక్ ఆఫ్ చైనా అని వాడటం మొదలెట్టారు షార్ట్ ఫామ్ లో చాలా ప్రొడక్ట్స్ లో. మన డిమార్ట్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా మేడ్ ఇన్ చైనా అనేది కనపడట్లేదు ఇప్పుడు. అలా షార్ట్ ఫామ్ లో వేసుకోవడం మొదలెట్టారు జస్ట్ బికాస్ ఆఫ్ దిస్. ఎగ్జాక్ట్లీ అంతే అంతే. పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ అంటే ఎన్ని సెగ్మెంట్స్ అయినా సరే పీపుల్ ఎడ్యుకేషన్ బట్టి కొరియన్ అంటే కాస్మెటిక్స్, యుఎస్ అంటే ఒక కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, ఎలక్ట్రానిక్స్ ఇవి. అంటే మీరు ఐఫోన్ ఉంది, ఐఫోన్ ఇస్ సచ్ ఎ ట్రస్టెడ్ బ్రాండ్ వరల్డ్ వైడ్. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ చైనాలోనే. బట్ ఏంటంటే డిజైన్ స్టాండర్డ్స్ కానీ యుఎస్ ఎక్రిడేషన్స్ కానీ యూకే ఎక్రిడేషన్స్ కానీ సో ప్రతిదీ ఎక్రిడేషన్స్ బట్టి. అంటే మీరు ఇప్పుడు ఇంకోటి కూడా చూడొచ్చు రీసెంట్ ఫుడ్ ఇండస్ట్రీలో మనకి ఇక్కడ ఫాంటా అలౌడ్ బట్ యూకేలోని ఫాంటా ఇస్ నాట్ అలౌడ్. బ్యాన్ కాదు, ఫాంటా అదే ఉంటుంది, కాంపోజిషన్స్ అవి కాదు. ఇక్కడ ఉండేది అక్కడ ఉండేది చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఎలా అంటే ఇక్కడ ఒక స్పెసిఫిక్ కెమికల్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్ గా వాడడం వల్ల మనకి క్యాన్సర్ థ్రెడ్స్ ఎక్కువ ఉంటాయని అది వాళ్ళు ఐడెంటిఫై చేశారు వాళ్ళ ఫుడ్ సైన్స్. సో వాళ్ళు ఈ కెమికల్ యూజ్ చేయకుండా దీని ఆల్టర్నేటివ్ ఏదైతే ఉందో కొంచెం కాస్ట్లియర్ వర్షన్ అయినా సరే మీరు అది యూజ్ చేస్తేనే మా దగ్గర వండి లేదంటే వద్దు. సో ఇట్లాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రతి కంట్రీ దగ్గర ఉన్నాయి. మనం ఇక్కడ అలో చేస్తున్నాం. సో దీనికన్నా మీకు అంటే వాస్ట్ సబ్జెక్ట్ బట్ సో ఫార్ దీనికి ఉన్న ఇండియన్ లాస్ మేనేజ్మెంట్ అన్ని ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. అందువల్ల వి నీడ్ టు హ్యావ్. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ బాగా స్ట్రిక్ట్ అయ్యింది, చాలా దగ్గర రైట్స్ అవుతున్నాయి. ప్రతి దగ్గర దే వాంట్ చెక్ ఎవ్రీ ఇంచ్ టు ఇంచ్ వాళ్ళు ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారా లేదా, లేకపోతే ఎక్స్పైరీ డేట్స్ ఎక్కడైనా ఉంటున్నాయా లేదా, డూప్లికేషన్స్ ఏమైనా అవుతున్నాయా. అంటే ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది, బ్రాండ్ అదే ఉంటుంది, డూప్లికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో టు అవాయిడ్ ఎవ్రీథింగ్ అడల్టరేషన్ PCODs చాలా చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి ఫుడ్ లో. సో దే ఆర్ అలర్టింగ్ దెమ్సెల్వ్స్, ముందు ఎడ్యుకేట్ చేస్తున్నారు అండ్ పీపుల్ ఆర్ గవర్నమెంట్ ఆర్ ఆల్సో టేకింగ్ సివియర్ యాక్షన్స్ టువర్డ్స్ ఇట్. అక్కడ కంట్రోల్ అయితే సూన్ వి గోనా ఎంటర్ ఇంటూ దిస్ కైండ్ ఆఫ్ ఫేస్. స్టూడెంట్ లైఫ్ నుంచే ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ లోకి వెళ్ళాలనేది ఇందాక మనం మాట్లాడుకుంది. నీ స్టోరీ ఏంటి? బీటెక్ ఫస్ట్ ఇయర్ లోనే సమ్ కైండ్ ఆఫ్ స్టార్ట్అప్ ప్లాన్ చేసి ఏదో సమ్ ఫ్రాంచైజ్ మోడల్ ఏదో చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్స్ అని విన్నాను నేను. ఏంటది? సో లైక్ నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లోనే అంటే ఇంజనీరింగ్ లోకి వచ్చేటప్పుడే నేను డిసైడ్ అయ్యి వచ్చాను ఏంటంటే నేను స్టార్ట్అప్ చేయాలి, బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలి అని ఫుల్ ప్లెజ్డ్గా ఫిక్స్ అయ్యి ఒక టీమ్ రెడీ చేసుకొని ఇంటర్మీడియట్ లెవెల్లోనే దిగాం. సో అక్కడ ఏంటంటే రియాలిటీ వర్సెస్ ఇది స్టార్ట్అప్ అంటే ఏంటి, బిజినెస్ అంటే ఏంటి అనే ఒక డిఫరెన్స్ వెళ్ళినప్పుడు ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ బిజినెస్, ఐ వాంట్ టు బిల్డ్ అ స్టార్ట్అప్, ఐ వాంట్ టు అడ్రస్ అ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో నేను ఏం చేశాను అంటే సో నాకు బాగా క్లోజ్ ఆర్టిస్ట్ వీళ్ళు అందరూ ఉన్నారు. సో ఈ ఆర్టిస్ట్ అందరికీ ఏం ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సో ఫార్ చూసుకున్నాను. సో దాని నుంచి ఇండియాలో ఉన్నవి, వరల్డ్ వైడ్లో ఉన్నవి మొత్తం అంతా కూడా ఆర్టిస్ట్ రీసెర్చ్ చేసుకొని ఐ హ్యావ్ స్టార్టెడ్ అ కంపెనీ కాల్డ్ గోవిషర్. అంటే జనరల్గా నేనేం చేశానంటే ఆర్ట్స్ని కమర్షియలైజ్ చేయడానికి నేను గిఫ్టింగ్ ఎంచుకున్నాను. ఆర్ట్స్ని కమర్షియలైజ్ చేయడం చాలా చాలా వేస్ ఉంటాయి ఆర్టిస్టులు వీళ్ళని, బట్ నేను ఆక్షన్స్ ఇట్లాంటివన్నీ కాకుండా ఐ వాంట్ టు గివ్ అ సొల్యూషన్ టు ఎవ్రీ ఆర్టిస్ట్, హోమ్ మేకర్ ఆల్సో. సో నేను గిఫ్టింగ్ అనే ఒక
ట్రేడ్ ఎంచుకున్నాను దాన్ని. ఓకే. సో విషర్ అంటే విష్ ని సర్వ్ చేసేవాడు. సో జనరల్ గా ఆర్టిస్ట్ ని నేను విషర్ అంటాను. సో గో విషర్, దిస్ ఇస్ ద ఫిలాసఫీ బిహైండ్ ఇట్. సో మేము ఏం చేసామంటే ఈ కంప్లీట్ ఆర్టిస్టులను అందరినీ త్రూ అవుట్ ఇండియా, అంటే మీరు యాక్చువల్గా ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి యూ కెన్ హ్యావ్ అ ఆర్టిస్ట్ ఆఫ్ 10 years kid, ఓకే, whoever making some kind of art will be onboarded with us. సో వాటిని మేము కంప్లీట్ ఒక ఆన్బోర్డ్ ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చి వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ ప్లాట్ఫామ్ govisha.com అని, దాంట్లోని ఆర్టిస్టులను అందరినీ ఆన్బోర్డ్ చేసుకుంటున్నాం యాజ్ ఎ సెల్లర్. ఇక్కడి నుంచి ఏం చేసామంటే మేము ఆర్టిస్ట్కి ఒక కమ్యూనిటీ స్టార్ట్ చేసాం. సో ఈ కమ్యూనిటీ ఏం చేస్తుంది అంటే ఒక మెటీరియల్ రిపిటేటివ్గా వచ్చింది అనుకోండి, అవి ఎక్కడ తక్కువ దొరుకుతాయి? నార్త్లో తక్కువ దొరుకుతాయా, చెన్నైలో తక్కువ దొరుకుతాయా, లుధియానాలో తక్కువ దొరుకుతాయా, ముంబైలో తక్కువ దొరుకుతాయా, ఢిల్లీలో మార్కెట్లో తక్కువ దొరుకుతాయా? సో ఇట్లాంటివన్నీ ఆ కమ్యూనిటీలో డిస్కషన్స్ అవుతాయి. ఈ ఆర్టిస్టులు అందరూ ఎక్కడ మెటీరియల్ తక్కువ దొరకదు, ఎలా చేసుకోవాలో వాళ్ళు చేసుకుంటారు. అంత మేము ఇది అంటే వీఆర్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ బిజినెస్ అగైన్. మాది క్లియర్ కట్ ఫిలాసఫీ, వీ వాంటెడ్ టు హెల్ప్ ఆర్టిస్ట్ త్రూ అ గిఫ్టింగ్ ఫార్మాట్. సో వీ స్టిక్ టు దట్ ఫిలాసఫీ. మేము ఇంకేం చేసామంటే దీంట్లోనే కస్టమర్స్కి ఇవ్వడం మొదలుపెట్టాం. ఏది మీరు ఎప్పుడైనా జనరల్గా గిఫ్ట్స్ అంటే ఏంటంటే రెడీమేడ్ స్టఫ్లు ఉంటాయి, బట్ వీ ఓన్లీ ప్రొవైడ్ పర్సనలైజ్డ్, కస్టమైజ్డ్, మొత్తం కస్టమైజ్డ్ అండ్ పర్సనలైజ్డ్. ఓకే, మోర్ ఆఫ్ కస్టమైజ్డ్ దెన్ పర్సనలైజ్డ్. అంటే దాంట్లో నా అంటే లైక్ ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తున్నాను, నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నాయి. సో నాకు క్రికెట్ ఆడడం ఇష్టం అండ్ కార్ రేసింగ్ అంటే ఇష్టం. ఇట్లాంటి కొన్ని ఫిలాసఫీలో నాకు పర్సనలైజ్ థింగ్స్ ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ ఒక ఆర్ట్లో ఇంక్యుబేట్ చేయాలి ఏదైనా సరే. సో పర్సనలైజ్ టచ్ ఉండేటప్పటికి ఆర్టిస్ట్కి మాత్రమే ఆ ఫ్రీడమ్ ఉంది. అవును, ఇంకా వేరే ఎవరికి ఆ పర్సనలైజ్ చేసే ఛాన్సెస్, స్కోప్, ఫ్రీడమ్ లేనే లేదు. సో ఇంత డీటెయిల్డ్గా వచ్చేటప్పటికి వీ హ్యావ్ గాట్ మల్టిపుల్ ఆర్టిస్ట్ అండ్ కస్టమర్స్. కస్టమర్ ఎంతూసియాజం లెవెల్ ఏ లెవెల్లోకి వెళ్ళిపోయిందంటే మా దగ్గర దొరికితే మీకు ఎక్కడ దొరకవు, మేము అది కూడా మేక్ షూర్ చేసుకున్నాం. సో కస్టమర్ మా దగ్గరికి రిపిటేటివ్గా రావడం మొదలు పెట్టారు, ఫ్రమ్ కెనడా, ఫ్రమ్ దుబాయ్, ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. అసలు మేమే వండర్ అయిపోయాం. ఇట్స్ బిన్ లైక్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ మై కాలేజ్ డేస్ అండి. సో ఇంకా అక్కడి నుంచి మొదలు పెట్టాను జర్నీలో. ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్ ఇండియా కలుస్తూ వచ్చాను. 60 ఏళ్ళ ఆర్టిస్ట్ అంటే మీరు ఇప్పుడు సోఫర్ విజయవాడలోని గుడి లోపల కానీ, తిరుపతి గుడి లోపల కానీ ఒక తంజావూరు బొమ్మ చూస్తూ ఉంటారు. అది ఒక భాస్కరాచార్య గారు అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. ఆయన మాత్రమే తంజావూరులో నుంచి కూడా ఆయన చేసిన ఆర్టే పెట్టారు. సో అంత ఫేమస్ ఆర్టిస్ట్ కూడా మా దగ్గరికి వచ్చారు. అంటే మేము వెళ్ళాం అంటే వీ హ్యావ్ కలెక్టెడ్ దట్ టు దట్ ఎక్స్టెంట్. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆర్టిస్టులు ఉన్నారు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ హోమ్ మేకర్స్, కిడ్స్, స్టూడెంట్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ క్రియేట్ చేసిన ఎంప్లాయ్మెంట్ త్రూ మంత్లీ ఒక్కొక్కరికి యావరేజ్గా 30 to 1 lakh వరకు ఇన్కమ్ జనరేట్ చేస్తాం ఇది. సో దిస్ ఇస్ ఇన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ లైఫ్. సో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్లో ఏం చేసామంటే ఇంకా ఎక్స్టెన్షన్, సో ఇంకా స్కేల్ చేయాలి. కస్టమర్స్ ఒకరే సరిపోరు. సో వీ వెంట్ టు కార్పొరేట్స్. లక్కీగా ఏంటంటే ఈ జర్నీలో ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ గారిని నేను కలవడం జరిగింది. సో ఎప్పుడైతే కలిసానో ఆయన్ని నేను ఒకటే మాట చెప్పాను, సార్ అంటే ఆయన స్టోరీ చెప్పాను. నేను యాక్చువల్గా ఆయన స్టోరీ గురించి చెప్పాను. సార్ ఐఎమ్ యువర్ బిగ్గెస్ట్ ఫాలోవర్. ఆయన థియల్ ఫెలోషిప్, ఆయన $100 million ఆయనకు వచ్చిన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి ఆయన స్టోరీ మొత్తం అంతా ఆయన చెప్పి హీ గాట్ ఇంప్రెస్డ్ అండ్ ఇమీడియట్గా నాకు ఏపీ హెడ్ని కనెక్ట్ చేశారు. సో నెక్స్ట్ డే ఆ ఏపీ హెడ్ నా ఆఫీస్లో ఉన్నారు. సో ఉంటే ఏం జరిగింది అనుకుంటున్నారు, విత్ ఇన్ ఎ వీక్ డేస్ వీఆర్ ద వెండర్స్ అఫీషియల్లీ ఫర్ ఓయో ఏపీ. సో గిఫ్టింగ్, పర్సనలైజ్ గిఫ్టింగ్. సో ఇంకా కంప్లీట్
ఎక్కడెక్కడ మాకు కనెక్షన్స్ వచ్చినాయో వన్స్ ఈ ఓయో మా పోర్ట్ఫోలియోకి వచ్చినాక బిగ్ ప్లేయర్. సో ఏపీ మొత్తానికి వెండర్. అవును. సో మిగతా కార్పొరేట్స్ హెచ్ఎస్బిసి కానీ కాన్సెంట్రిక్స్ కానీ లైక్ మల్టిపుల్ పాత్ర లైక్ మీరు వైజాగ్ ఇన్ అండ్ అరౌండ్ లో ఉన్న మాక్సిమం కార్పొరేట్స్ కి వీ హావ్ సర్వ్డ్ గిఫ్ట్ మా దగ్గర నుంచి వెళ్ళింది. జ్యువెలర్స్ అండ్ ఈవెన్ మాకేంటంటే హైదరాబాద్ లో కూడా మల్టిపుల్ కంపెనీస్ క్లయింట్స్ వచ్చేసారు అప్పటికే. సో ఇప్పుడు ఇంకా ఆర్టిస్ట్ ఇన్కమ్ ఇంకా డబుల్ అయిపోయింది. సో ఇలా వీ హవ్ క్రియేటెడ్ బిజినెస్ ఇన్ స్టూడెంట్ లైఫ్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అప్పుడులో అంటే నాకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇస్ స్టూడెంట్ లైఫ్ కాబట్టి నాకున్న ఫ్రెండ్స్ రిమైనింగ్ కాలేజెస్ అవ్వచ్చు, గీతం, గాయత్రి ఇలాగ మల్టిపుల్ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా నేను అప్రోచ్ అయ్యాను. సో ఇంకేంటి నెక్స్ట్ ఎలా ఉంది నా జర్నీ అయిపోయిందంటే గోవిష్ ఇస్ అఫీషియల్ స్పాన్సర్ ఇన్ దర్ కాలేజ్ ఈవెంట్స్ అండ్ అఫీషియల్ సప్లయర్ ఫర్ ఎవ్రీ గిఫ్టింగ్ నీడ్స్. కార్పొరేట్స్ అవ్వచ్చు, కాలేజ్ నీడ్స్ అవ్వచ్చు, నా నెట్వర్క్ అండ్ ఆపర్చునిటీస్. అండ్ మా కాలేజెస్లో అయితే ప్రతి దగ్గర మా బ్యానర్ ఉండాల్సిందే ఇయర్ లాంగ్. ఆ బ్యానర్ లో నేను చూసి హాస్టలర్స్ గిఫ్ట్స్ ప్రతి దగ్గర నుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి. సో ఐ హావ్ యూటిలైజ్ దట్ స్టూడెంట్ లైఫ్. నా సరౌండింగ్స్ లో ఏమున్నాయి, నా స్ట్రెంగ్స్ ఏమున్నాయి అన్ని యూటిలైజ్ చేసుకొని గ్రో చేశాను దాన్ని నేను. ఇది చాలా రేర్గా ఉంటుంది కదా జనరల్గా ఈ ప్రాసెస్లో. మైట్ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఏదో ఒక ఏలియన్ లాగా ఒకటి కనిపిస్తాం బయట వాళ్ళకి. అంటే ఏంటి ఏదో విచిత్రంగా మాట్లాడుతున్నాడు, అసలు మన సబ్జెక్ట్స్ మాట్లాడట్లేదు, ఏదో బిజినెస్ అంటాడు, ఆ ప్రొడక్ట్ అంటాడు, ఈ సర్వీస్ అంటాడు, ఏదో ఏదో డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడుతున్నాడు, ఇది అసలు మన ప్రపంచం లేడన్న ఫీలింగ్ చాలా వింతగా చూస్తారు. అదే నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను, అందుకని అడుగుతున్నా. ఎందుకనంటే ఇప్పుడు ప్రాబ్లమ్ మనకి మనం చేస్తున్నది ఒక డొమైన్ నాలెడ్జ్ తోని ఒక రీసెర్చ్ తోని మనం చేస్తా ఉంటాం. పక్కోడికి అది ఎంత చెప్పినా అర్థం కాదు. అర్థం కాకపోవడం వల్ల మనం ఏలియన్స్ లాగా కనిపిస్తాం. బట్ లక్కీగా ఏంటంటే ఎంత ఏలియన్స్ లాగా కనిపించినా మనం ఫ్రెండ్స్ అయ్యే. అవును. సో ప్రతి ఒక్కడు వచ్చి పక్కన సపోర్ట్ చేస్తాడు, వీడు ఏదో గట్టిగా చేస్తున్నాడు, రేపు పొద్దున ఎప్పుడు సక్సెస్ అవుతాడు, సో ఏదో చేద్దాం మనోడికి అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ మాత్రం నాకు నిజంగా లక్కీయెస్ట్ ఉంటారు. బట్ అక్కడ నుంచి ఇక్కడికి ఐ టర్న్ అప్. బేసికల్లీ మేము లాస్ట్ బెంచ్ సో పాపులారిటీ వచ్చింది త్రూ మై కంపెనీ. సో ఒక్కసారిగానే నా ఈ కంపారిజన్ ఆఫ్ లాస్ట్ బెంచర్ నుంచి ఇక్కడ వరకు హెచ్ఓడి ప్రిన్సిపల్స్ అందరూ ఆ సపోర్టివ్ యాంగిల్ క్రియేట్ అయింది నాకు. ఎక్కువ ఫ్రంట్ బెంచర్స్ కంటే లాస్ట్ బెంచర్స్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నా ఫస్ట్ సెమ్ లో నా మీద ఉండే ఫోకస్ ఏ లెవెల్ అంటే ఆ లెవెల్. అందరికి నేనే ఫేవరెట్ స్టూడెంట్, నన్నే వచ్చి ఫస్ట్ లేపుతారు. సో ఈ ఫస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు దానికి ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే అయింటారు కదా. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఇదంతా ఎట్లా అక్యుములేట్ చేశారు ఇదంతా? సో దీనికైతే మాత్రం ఫస్ట్ మా పేరెంట్స్ లో మా మదర్, అంటే మా ఫాదర్ ఇండైరెక్ట్ సపోర్ట్ కొంచెం అంటే కోపగించుకుంటూ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశారు. అంటే బట్ నాకు ఎప్పుడు సపోర్టివ్గానే ఉన్నారు. మా మదర్ ఏంటంటే నేను చేస్తున్నాను, నాకు ఇది చేయాలనిపిస్తుంది, నేను ఇందులో సక్సెస్ అవుతాను అంటే వితౌట్ నో సెకండ్ థాట్ మా మమ్మీ గోల్డ్ ఇచ్చింది. సో నా జర్నీ నేను ఫస్ట్ చిన్న వాటితో నేను వచ్చిన డబ్బులతో దీంతోనే చేసుకుంటూ వచ్చినా సరే, నా బిగ్గర్ ఆర్డర్స్ వచ్చే పెద్ద కార్పొరేషన్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. దే గోనా పే యూ ఆఫ్టర్ 30 days. ఎగ్జాక్ట్లీ. సో ఈ క్రెడిట్ సైకిల్, వెండర్స్ క్రెడిట్ సైకిల్ వర్కౌట్స్ కావు కొన్ని, అందరూ నమ్మరు. సో మా మదర్ వితౌట్ నో సెకండ్ థాట్ షీ గేవ్ ద గోల్డ్. సో ఆ గోల్డ్ వచ్చింది, వెండర్కి డబ్బులు పేమెంట్ చేశాను, మళ్ళీ క్లయింట్కి 30 days తర్వాత నాకు పేమెంట్ రిసీవ్ అయినాయి, మళ్ళీ గోల్డ్ తీసాను ఇచ్చాను, మళ్ళీ సేమ్ రిపీట్. మా మదర్ని మళ్ళీ వెళ్ళి ఒకటి ఎప్పుడో అప్పుడు మధ్యలో ఒక చిన్న గోల్డ్ కొనేసి ఇచ్చాను. సో షీ ఈస్ వెరీ హ్యాపీ విత్ ఇట్. నా అంటే సక్సెస్ని ఎంత వాళ్ళకి ఇంత కొనేసి ఇచ్చినా కూడా దే విల్ బి హ్యాపీ, మదర్స్ లవ్. సో ఇదే రిపీట్. బట్ పేరెంట్స్ నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అండ్ వెరీ సూన్ ఆఫ్టర్ దట్ కొంతమంది నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, దే ట్రస్టెడ్ మీ.
సో హీ ఆల్సో సపోర్టెడ్ మీ బై గివింగ్ సమ్ ఫండ్స్. అండ్ నా పార్ట్నర్ అంటే నన్ను స్ట్రాంగ్గా బిలీవ్ చేసి నేను ఏది చెప్పినా ఎస్ కరెక్ట్ ట్రస్ట్ చేసి ముందుకు వచ్చారు నాతో. సో దే హ్యావ్ సపోర్టెడ్ ఎ లాట్. బట్ ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం మా మదర్ చేసిన దానికి ఇప్పుడు ఎంత రిటర్న్స్ ఇవ్వాలో, మా మదర్కి ఎంత స్టేక్ ఇవ్వాలో కూడా తెలియదు. వాల్యూ అంత చేయాలి మా మదర్కి. ఇన్వాల్యుబుల్ అది. అవును. బీయింగ్ ఏ వైజాగ్ బిజినెస్ జర్నీలోకి వచ్చినాక కాలేజ్ డేస్ నుంచి నేను ఇమీడియట్గా ఒక బ్యాగ్, ఒక బ్లేజరు, అకౌంట్లో ఒక 15,000. మా ఇంట్లోని నేను బాగా సక్సెస్ అయ్యి వస్తాను అని ఆ బ్యాగ్ వేసుకొని ఛాలెంజ్ చేసేసి బెంగళూరు వెళ్ళిపోయాను. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఇది? ఎస్, జస్ట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, విత్ ఇన్ మంత్. స్టార్ట్అప్ కల్చర్ నేను జాబ్ కోసం కాదు అసలు బిజినెస్ కోసం. సో క్లియర్గా ఈ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయినాక బెంగళూరులో 15,000 అంటే మన దగ్గర 15,000 ఉన్నాయంటే అప్పుడు సూపర్. ఇంకా నెల రోజులు బతికొచ్చు అనుకున్నాను. కానీ బెంగళూరులోకి వెళ్ళినాక ఏ నెట్వర్కింగ్ ఈవెంట్కి అయినా సరే ఎంట్రీ పాసెస్ ఉంటాయి. సో విచ్ ఈజ్ అరౌండ్ 2,000, 5,000 ఇట్లా. నేను ఫస్ట్ డే 5,000 రూపీస్ టికెట్ ఎంట్రీ వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత గ్లోబల్ పిఆర్ పొజిషనింగ్ గురించి దీని గురించి ఒక ఈవెంట్ ఇదంతా అయింది. అండ్ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ ఈవెంట్స్ చాలానే అయినాయి, మీటప్ అని ఇట్లాంటివి. సో అన్నీ ఇలా నెట్వర్కింగ్ దీనికి. బట్ అక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నప్పుడు ద థింగ్ ఇస్ 1 year అడ్వాన్స్ ఇవ్వాలి మినిమం. సో ఆఫీస్ 1 year అడ్వాన్స్ ఇచ్చినాక మనం బిజినెస్ గురించి ఆలోచించాలి. స్టార్ట్అప్ ఎంత కల్చర్ ఉన్నా ఏమున్నా అంత క్యాపిటల్ పట్టుకుని మనం స్టార్ట్అప్స్ ఎక్కడ వెతుకుతాం? సో నేను ఎప్పుడైతే ఈ బెంగళూరులో ఈవెంట్స్ ఇవి అని చెప్పి చూస్తే నా 15,000 వారం రోజుల్లో అయిపోయాయి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆఫీస్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి? బిజినెస్ నుంచి రెవెన్యూ వస్తుంది, అది దీనికి సరిపోదు, నా ట్రావెల్కి సరిపోదు. సో ఏం చేయాలి? సేమ్ డే నాకు నైట్ పడుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక యాడ్ వచ్చింది, ఏపీ స్టార్టప్ అవార్డ్స్. సో నేను ఎప్పుడైతే ఏపీ స్టార్టప్ అవార్డ్స్ చూశానో, దాని ప్రోగ్రామ్స్ చూశానో, డే షెడ్యూల్ చూశానో, నేను ఇక్కడ ఏవైతే 15,000, 5,000, 3,000 అనుకుని కడుతూ వెళ్తున్నానో, ట్రావెలింగ్కి అంత ఖర్చు పెట్టుకుని వెళ్తున్నాను. ప్రతి నెట్వర్కింగ్ ఈవెంట్ వైజాగ్లోనే జరుగుతుంది, ప్రతి సమ్మిట్ వైజాగ్లోనే జరుగుతుంది. సో నేను ఇమీడియట్గా రాత్రి బస్ ఎక్కి వైజాగ్ వచ్చా. బెంగళూరుకి వచ్చిందే పర్పస్ అది, నెట్వర్కింగ్ బిజినెస్ గ్రోత్. అది అక్కడ వైజాగ్లో జరుగుతుంది. నేను వస్తాను. సేమ్ నాకు నేను ఏదైతే క్యాపిటల్ అనుకున్నానో అదే క్యాపిటల్కి నా ఆఫీస్ అయిపోయింది, స్టాఫ్ శాలరీస్ ఉన్నాయి, నా దగ్గర మార్కెటింగ్ క్యాపిటల్ ఉంది. ఒక్కసారిగా నా భూమి. నేను ఏదైతే అనుకున్నానో స్కేల్, అండ్ ఇందాక నేను ఏదైతే చెప్పానో స్టార్ట్అప్ అవార్డ్స్ లోనే నేను రితేష్ అగర్వాల్ని కలిసాను, అభిబస్ సీఈఓని కలిసాను, స్నాప్డీల్ సీఈఓని కలిసాను. Yes, I happened to meet all these people in Vizag. అండ్ నా కంపెనీకి టెస్టిమోనియల్స్ కూడా అంతంత టాప్ లో నుంచి రావడానికి రీజన్ దట్ ఈవెంట్. సో ద గ్రోత్. ఇంకా నేను మళ్ళీ ఆ తర్వాత వైజాగ్ని వదిలి బయటకు వెళ్దామని ఎప్పుడూ ఆలోచించలే, స్కేల్ చేద్దామని ఆలోచించాను. అండ్ ఇమీడియట్గా నేను అక్కడి నుంచి హైదరాబాద్, విజయవాడ, యూకే, నెదర్లాండ్స్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాను. సో ఎప్పుడైతే ఇది జరిగిందో నా ట్రాన్సిషన్, నా గ్రోత్ నేను ఇంక వెనకాల ఎప్పుడు తిరిగిందే లేదు. సో నేను ఇప్పుడు ఇంకా ఇక్కడ 5 branches గ్రో చేశాను. ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది యాక్చువల్గా. ఈ 5 branches గ్రో చేసింది ఎప్పుడైతే ఉందో, నేను 5 branchesకి కూడా మార్కెటింగ్ టీమ్, సేల్స్ టీమ్, ఆపరేషన్స్, ప్రొడక్షన్ అన్ని మనీ పంప్ చేయాలి. అండ్ విత్ ఇన్ 2 months టైం ఇది. 2 months లో 5 branches అండ్ 2 foreign countries, 3 local, 2 foreign countries. సో వీళ్ళందరికీ నేను SOPs క్రియేట్ చేసి, బిజినెస్ మోడల్ క్యాన్వస్ క్రియేట్ చేసి, నా క్లయింటైల్స్ మార్చి, ఈ గ్రోత్, ఈ సిస్టమ్స్ అన్ని ఫార్మేట్ చేసేటప్పటికి ఒక్కసారిగా ఐ కాంట్ హ్యాండిల్. అంటే నేను
ఇన్ని దాన్ని ఫోకస్ చేయలేకపోయాను. వెరీ టూ అగ్రెసివ్ స్టెప్ కదా అది, చాలా అగ్రెసివ్ స్టెప్. అది నాకు అప్పుడు అర్థమైంది. సో బిఫోర్ ఫార్మింగ్ ఎనీ కైండ్ ఆఫ్ SOPs in place or process in place, proper training in place, we shouldn't scale. True. So ఈ టైంలోనే ఐ హావ్ ఫార్మ్డ్ SOPs ఫర్ ఎవ్రీ సింగిల్ ప్రాసెస్. అంటే మీరు ఈవెన్ నా కంపెనీలో కస్టమర్ ఎంటర్ అయ్యారు అంటే ఎగ్జిట్ వరకు, ఈవెన్ మా ఆఫీస్ మెయిడ్ వాటర్ ఎలా ఇవ్వాలి, అండ్ ఈవెన్ నేను ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి. ఈవెన్ నా మెయిడ్, మీరు ఎప్పుడైనా ఆఫీస్లోకి వచ్చారంటే మీరు ఫస్ట్ టైం హాట్ వాటర్ అడిగారు అనుకోండి, మళ్ళీ ఎప్పుడైనా సెకండ్ టైం వస్తే నా మెయిడ్ మీకు హాట్ వాటర్ సర్వ్ చేస్తుంది వితౌట్ ఆస్కింగ్ యూ. సీరియస్లీ. సో దీస్ కైండ్ ఆఫ్ ప్రాసెసెస్ కస్టమర్ని డిలైట్ చేసేవి. అవును. సో ఇది మీకు మెయిల్ ప్రాసెస్ చెప్తే మా మెయిలింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి, మా డిజైనింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి, డెవలప్మెంట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా ఒక SOP త్రూ వెళ్ళింది. సో ఇప్పుడు నాకేంటంటే నాకు గ్లోబల్గా ఎవరు వచ్చినా పర్లే, ఐ హ్యావ్ NDAs ఇన్ ప్లేస్. పేమెంట్స్ ఎగ్గొడతారనే డౌట్ కూడా లేదు. నేను ఇప్పుడు ఇంకా క్లయింట్ని ఛాలెంజ్ కూడా చేస్తున్నాను. ఏంటి అది అంటే, మీరు మాకు అడ్వాన్స్ ఏమి రూపాయి ఇవ్వద్దు, ఫస్ట్ మైల్ స్టోన్ మేము ఏవైతే అనుకుంటున్నామో దానికి మేము ఫస్ట్ మైల్ స్టోన్ మేము ఇన్వెస్ట్ చేస్తాం, డబ్బులు మాకు రూపాయి ఇవ్వద్దు. అంటే రూపాయి ఇవ్వద్దు అంటాము, బట్ వీ కలెక్ట్ చెక్, అదే గ్యారంటీ. సో పోస్టెడ్ చెక్ తీసుకుంటాం, బట్ వీ గెట్ దట్ థింగ్. మేము ఫస్ట్ మైల్ స్టోన్ ఆన్ డేట్ సర్వ్ చేసి వాళ్ళకి ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఏ టీం ఎవరైనా సరే, డిజైనింగ్ టీం అవ్వచ్చు, డెవలప్మెంట్ టీం అవ్వచ్చు, ఎవరైనా సరే ఆ మైల్ స్టోన్ వైజ్, డెలివరీ టైమ్ లైన్ వైజ్ ప్రాసెస్ ఇన్ ప్లేస్ ఉండడం వల్ల, టూల్స్ ఇన్ ప్లేస్ ఉండడం వల్ల, ఎక్స్పీరియన్స్తో ఉండడం వల్ల, ఇన్ని ప్రాజెక్ట్స్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాజెక్ట్ డెలివరీ చేసాం కాబట్టి వీ కుడ్ డెలివర్ ఇన్ దట్ టైమ్ అండ్ వీ కెన్ కలెక్ట్ దట్ మనీ. వీఆర్ అట్ దట్ లెవెల్. ఈ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అసలు ఎందుకు వచ్చింది? జస్ట్ బికాస్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్? కొన్ని స్కామ్స్, కొన్ని ఫ్రాడ్స్ జరుగుంటాయి అంటే క్వైట్ ఆబ్వియస్ కదా. ఇప్పుడు వి కాంట్ నేమ్ ద క్లయింట్స్, నో నీడ్ టు టేక్ ద నేమ్స్, బట్ వి హావ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మాకు బిల్స్ రాలేనివి, క్లయింట్లు ఊరికే టైం పాస్ కోసం వచ్చి అడిగేవి. కొంతమంది మీకు ఇంకో బిజినెస్ ఇస్తామనేవారు, కొంతమంది మీకు ఏంటంటే నా నెట్వర్క్ ఇది, నా ఎస్టాబ్లిష్మెంట్ ఇది, సో నీకు ఇన్ని ప్రాజెక్ట్స్ ఎక్స్ట్రా పాస్ చేస్తాను, సో ఇది ఇలా చెయ్యి, డబ్బులు దావదిస్తాను, అండ్ నమ్మకంతో పని చేయాలి, ట్రస్ట్ చేయాలి, ఇట్లాంటివన్నీ దేవ్. సో ఇనిషియల్ డేస్ కాబట్టి ఇనిషియల్ డేస్ ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా జరుగుతుంది. బట్ ఏంటంటే అట్లీస్ట్ వీ హ్యావ్ సమ్ NDAs ఇన్ ప్లేస్ అండ్ అగ్రిమెంట్స్ ఇన్ ప్లేస్. కానీ అప్పుడు స్టార్టింగ్ ఫేజ్ లో ఇట్లాంటి వాటికి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి వాటికి అసలు ఐడియా కూడా లేదు, ఎక్స్పోజర్ కూడా లేదు. స్టార్టింగ్ ఫేజ్ లో NDAs ఉంటాయని ఒక ఫేజ్ కూడా మాకు తెలియదు. సో ఇవన్నీ ఇన్ ప్లేస్ ఉండడం వల్ల ఈ రోజు వీఆర్, అంటే రాదర్ దెన్ క్లయింట్ చూసింగ్ అస్, వీఆర్ చూసింగ్ క్లయింట్స్ నో. అంటే ఈ లెవెల్లో కూడా మారిపోయాం ఎవాల్యుయేషన్. ఎందుకంటే క్లయింట్స్ ఈరోజు దే ఆర్ నాట్ ఇన్ ఎ కన్సిస్టెంట్ మోడ్. క్లయింట్ ఎట్లా ఉన్నారంటే, నేను ఐడియాతో వస్తున్నాను, నాకు అది కావాలి, ఎందుకు కావాలో కూడా తెలియదు, దానికి మార్కెటింగ్ బడ్జెట్ ఉంటాయని కూడా తెలియదు. నాకు ప్రోడక్ట్ ఉంటే డబ్బులు వచ్చేస్తాయి. మీరు కూడా చూసుంటారు కదా, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి అనుకుంటారు. బట్ యాక్చువల్గా దానికి ఏం చేయాలి, ప్రాసెస్ ఏం, టీం ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి టీం ఉండాలి అని ఒక క్లారిటీస్ ఉండవు. అండ్ మాకేంటంటే మేము క్లయింట్ని అడుగుతాం, వాట్స్ యువర్ ప్లాన్ ఇన్ ఇట్, కెన్ యూ డ్రా యువర్ బిజినెస్ మోడల్ క్యాన్వస్. సో అక్కడి నుంచి మొదలు పెట్టుకుని ఎండ్ టార్గెటెడ్ క్లయింట్స్ ఏంటి, ఇలా USPs ఏంటి, సో ప్రోడక్ట్కి ఏం కావాలి. సో వీఆర్ ఆల్సో ఇన్ టు కన్సల్టింగ్ అండ్ గోయింగ్ టు ద డెవలప్మెంట్ ఇప్పుడు. సో దట్ మా ప్రోడక్ట్ ఇప్పుడు మార్కెట్లో బజ్ అవుతాయి. సో వీ కెన్ ఆల్సో షేర్ ద పోర్ట్ఫోలియో. సో మేము ఆడిట్ చేసాం, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ చేసాం, అండ్ గ్రీన్ కోక్ చేసాం, అండ్ వీ హ్యావ్ వర్క్డ్ విత్ టాప్ డెవోషనల్ క్లయింట్స్ ఆల్సో, అండ్ ఫారెన్లో చాలా పాపులర్ క్లయింట్స్ ఉన్నారు.
సో అందరికీ కూడా వీ హ్యావ్ డెలివర్డ్ ఆర్ ప్రోడక్ట్ ఇంటూ ద బెస్ట్, ఎందుకంటే వీ కెన్ షో కేస్ దట్. అండ్ ఐ హ్యావ్ హెల్ప్డ్ మెనీ ఆఫ్ మై క్లయింట్స్ గెట్ అ క్రాస్ కనెక్షన్స్. సో ఇప్పుడు ఏంటంటే కొంతమందికి ఇక్కడి నుంచి ఫారెన్లో ఏదో కావాలి, కొంతమందికి ఫారెన్ నుంచి ఇండియా ఏదో కావాలి. సో నా క్లయింట్స్లో క్రాస్ కనెక్షన్స్ ఇచ్చాం. అండ్ ఇక్కడ లోకల్లో కూడా కామర్స్ అవ్వచ్చు, డిఫరెంట్ మార్కెట్ ప్లేసెస్ ఏదైనా అవ్వచ్చు, జనరల్ ట్రేడ్ అవ్వచ్చు, అండ్ క్విక్ కామర్స్ లైక్ బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, ఎనీథింగ్. సో వీటిల్లో ఆన్బోర్డ్ చేయడం కూడా వీ హ్యావ్ హెల్ప్. And whatever their idea is, we have connected their marketplaces, market creation dots. ఎక్కడైతే నెట్వర్క్ మా దాకా ఉన్నాయో, we could help everyone. Okay. And we could grow them like to the next level. అంటే ఇందులో మా స్వార్థం ఏంటి అని అంటే క్లయింట్ పాపులర్ అవ్వాలి, క్లయింట్ గ్రో అవ్వాలి. క్లయింట్ గ్రో అయితే మేము గ్రో అయినట్టే ఏ టైంలో అయినా సరే. బిల్డింగ్ ఏ పోర్ట్ఫోలియో అట్ ది సేమ్ టైం కదా. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఈ ఫిలాసఫీలో కూడా పాపులర్ క్లయింట్స్కి వర్క్ చేసే కన్నా కూడా కింద నుంచి పాపులర్ అవుతున్నప్పుడు మేము వాళ్ళతోనే ఉన్నాం ఈ జర్నీ అంతా కూడా, అంటే దట్ మేక్స్ అస్ హై. మా కిక్ అక్కడే ఉంది. మేము ఇప్పుడు ఆడి గురించి చెప్పే కన్నా వి లైక్లీ టు మెన్షన్ డిఫరెంట్ కంపెనీస్ లైక్ కంట్రీ చికెన్ అవ్వచ్చు ఇక్కడ హైదరాబాద్లో, అండ్ రవీంద్రబాద్ స్కూల్స్ అవ్వచ్చు, మల్టిపుల్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వీళ్ళకి వర్క్ చేసినప్పుడే వీ ఫీల్ ప్రౌడ్. సో లైక్ దిస్ ఎప్పుడైనా సరే ప్రాసెసెస్ ఇన్ ప్లేస్ ఉంటే వీ కెన్ గో టు ద నెక్స్ట్ లెవెల్ ఈజీలీ. స్కేలింగ్ ఎప్పుడైనా సరే ముందు స్కేల్ చేసాక ప్రాసెస్ ఇన్ ప్లేస్ రాకూడదు, ప్రాసెస్ ఇన్ ప్లేస్ వచ్చినాక స్కేల్ జరగాలి. అప్పుడే రైట్ స్కేలింగ్ ఉంటుంది వితౌట్ లాస్ అయినా సరే రికవర్ చేసుకోవచ్చు. అంటే మనకు రిస్క్ టు రివార్డ్ రేషియో అంటాం కదా. ఎప్పుడైనా సరే ఇవన్నీ మనం క్రియేట్ చేసుకుంటే, మైండ్ సెట్ ప్రాపర్గా ఉంటే, టీంలో ట్రస్ట్ కరెక్ట్గా ఉంటే we can grow to the next level. సో ఈ రిలేషన్ ర్యాపిడ్ బ్రాంచెస్ అన్ని ఒకసారి పెట్టడం వల్ల వచ్చిన ఎక్స్పీరియన్స్ వల్ల. ఎగ్జాక్ట్లీ. సో ఆ టైంలోనే మొత్తం అంతా లైఫ్ ఒక్కసారి 360 degrees తిరిగి మళ్ళీ మొదలు పెట్టాం. ఇప్పుడు ఏ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా హ్యూజ్ ఉంటుంది ఇప్పుడు. సో ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ ని టచ్ చేస్తుంది, అండ్ మేబీ లాట్ ఆఫ్ లే ఆఫ్స్ జరుగుతున్నాయి, మ్యాన్ పవర్ ని రీప్లేస్ చేస్తుంది. సో ఇట్స్ మేకింగ్ యువర్ టాస్క్ ఈజీ. అట్ ది సేమ్ టైమ్ దానికి ఉన్న కాంప్లికేషన్స్ దానికి ఉన్నాయి, ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. ఇప్పుడు బిజినెస్ పరంగా తీసుకుంటే ఏ ఇన్వాల్వ్మెంట్, ఏ ఒక కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది బిజినెస్, డిఫరెంట్ సెక్టర్స్ ఏ డొమైన్ తీసుకున్నా? సో ప్రెసెంట్ ఏంటంటే పీపుల్ పర్సంటేజ్ ఎంత ఉందో ఏ పర్సంటేజ్ కూడా అంతే ఉంది ప్రతి బిజినెస్ లో. అంటే వాట్ ఎవర్ టూల్ యూ గోనా యూజ్, ఇట్ ఈస్ కంటైనింగ్ ఏపీఎస్ ఆఫ్ ఏ ఇన్ ఇట్. అంటే మీరు ప్రతి ప్రోడక్ట్ జర్నీ కూడా ఏలోకి వెళ్ళిపోతుంది, ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది, ఇంటిగ్రేట్ చేసుకుంటూ వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేను ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ ఒక కేస్ స్టడీలో తీసుకుంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక గుడినే తీసుకుందాం అనుకున్నాం. గుడిలోకి వచ్చినప్పుడు ఇప్పుడు స్పెషల్గా తిరుపతిలో కెమెరాస్లో ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళారు అనాలిసిస్ కౌంటింగ్ అవుతుంది. అండ్ మీరు ఇంకా చూస్తే మొన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈవెంట్ అయినప్పుడు దే హ్యావ్ కౌంటెడ్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ బై ఏ కెమెరాస్. ఏ టైంలో ఎంత ఫ్లోటింగ్ ఉంది, పార్కింగ్ ఎక్కడ మనం ఇవ్వాలి, ఎలకేషన్ ఎలా చేయాలి, అండ్ ట్రాఫిక్ ఎక్కడ మొదలైంది అన్న దగ్గర నుంచి ఒక బిజినెస్ బయర్స్ కి ఎంత స్టాక్ పెట్టాలి అంతవరకు కూడా ఏ ఉంది. అండ్ ఈవెన్ మనం ఒక క్లాతింగ్ స్టోర్ తీసుకున్నాం అనుకోండి, ఒక పెద్ద పాపులర్ బ్రాండ్స్ ఆఫ్ శారీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒక స్టోర్ ఎంట్రీ ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే దే హ్యావ్ స్టార్టెడ్ కలెక్టింగ్ పీపుల్ ఎవ్రీ మూమెంట్. అంటే ఒక డోర్ ఓపెన్ చేసిన తర్వాత పర్సన్ ఎక్కడికి వచ్చాడు, ఎలా మూవ్ అయ్యాడు, ఏది సెలెక్ట్ చేశాడు, ఏది చూశాడు,
దాని తర్వాత వేరియంట్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు, సో పీపుల్ మైండ్ సెట్ ప్రాబబిలిటీస్ ఏమున్నాయి అన్నది కూడా దే ఆర్ కలెక్టింగ్ ఎవ్రీ డేటా. ఫిజికల్ బిహేవియర్ సో ఫిజికల్ బిహేవియర్ ప్రతిదీ చూసి దే గోనా పుట్ ద ట్రెండ్స్ అండ్ పుట్ ద పొజిషన్. అంటే మీకు ఇంతకు ముందు సూపర్ మార్కెట్ ట్రెండ్స్ ఉన్నాయి. సో స్టార్టింగ్ లోనే బిల్లింగ్ దగ్గర క్యాండీస్ పెడతారు, అండ్ ఏదన్నా బాగా ఇంపార్టెంట్ అంటే స్టోర్ లాస్ట్ లో పెడతారు. సో ఈ పీపుల్ అనాలిసిస్ ఏవైతే ఉన్నాయో నౌ దే ఆర్ మేకింగ్ ఎవ్రీ ప్రాబబిలిటీ త్రూ ఏ. అండ్ ఈవెన్ కాఫీ షాపుల్లో పని చేస్తుంటే ఒక పర్సన్ రోజుకి ఎన్ని కాఫీలు ఇస్తున్నాడు, ఎంతసేపు ఆడుకుంటున్నాడు, ఏ మెటీరియల్ ఎక్కడ వస్తున్నాడు, మొబైల్ ఎంతసేపు వాడాడు, ఎంతసేపు నించున్నాడు, ఎంతసేపు కదిలాడు, ఎంతసేపు కూర్చున్నాడు, ప్రతి అనాలిసిస్ మనం ఏ క్యాప్చర్ చేస్తుంది, ప్రొడక్టివిటీ పెంచుతుంది. ఎందుకంటే రిపోర్టర్ వచ్చేస్తుంది, వాడికి నువ్వు ఏం ప్రతిదీ కెమెరాలో చూసి చెప్పాల్సిన పని కూడా లేదు, నువ్వు వాడుకుంటున్నావు అని. ఈరోజు ఆ అనాలిసిస్ చూపించి నువ్వు నీ ప్రొడక్టివిటీ ఇది, నువ్వు ఇన్ని కాఫీలు ఇచ్చావు, నువ్వు ఇంతకంటే ఎక్కువ వర్క్ చేసావంటే నీ ఇన్సెంటివ్ ఇది. నువ్వు రోజుకి 100 కాపీస్ ఇవ్వాలి కానీ నువ్వు 150 కాపీస్ ఇచ్చావు, సో యూ హావ్ వర్క్ హార్డ్, సో నీ ఇన్సెంటివ్ ఇది. అది కూడా జడ్జిమెంట్ చేస్తుంది. నువ్వు 100 చేయాలి కానీ 100 కూడా చేయలేదు, నువ్వు 10-20 చేస్తున్నావు, కూర్చుంటున్నావు, ఆడుకుంటున్నావు, ఇక నీ రిపోర్ట్ ఫోన్ యూజెస్ ఇంత. సో ఇప్పుడు స్టాఫ్ కెమెరాస్ ఉన్నాయని భయపడడం మానేసి ఏ ఉందని భయపడడం మొదలెట్టారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ లాస్ ఆఫ్ జాబ్స్, లాస్ ఆఫ్ బిజినెస్, ఇక్కడ ప్రొడక్టివిటీ ఆఫ్ టీమ్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రొడక్టివిటీ ఆఫ్ బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ఫోర్కాస్ట్ ప్రిపేర్ అవుతుంది. క్లయింట్ ఏం కోరుకుంటున్నాడు, స్టాఫ్ ఏం మనం చేయాలి, ఏమి ఇంకా ఎక్స్ట్రా ఎడిషనల్ ఇవ్వాలి, ఈ ఆస్పెక్ట్స్ అన్ని ఏ అనాలిసిస్ వల్ల అవుతుంది కదా, ప్రాపర్ అనలిటిక్స్ వస్తున్నాయి అంతే. అండ్ స్లోగా ఎస్ దేర్ ఈస్ ఆల్రెడీ ఒక ప్రూవెన్ కాన్సెప్ట్ ఉంది, ఫారెన్ లో ఇంప్లిమెంట్ అయింది, మ్యాన్లెస్ హ్యూమన్లెస్ స్టోర్స్. ప్రతిదీ కూడా మీ కెమెరాస్ లో రికార్డ్ అవుతాయి. మీరు కార్ట్ లోపలికి ఐటమ్ యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా మీ కార్ట్ లోకి యాడ్ అయిపోతాయి. అది ఎగ్జిట్ కి వచ్చేటప్పటికి ఎంత బిల్ పే చేయాలి, ఆ బిల్లు కూడా మీ ఫేస్ ఐడి స్కాన్ చేస్తే అది ఎగ్జిట్ కి వచ్చేటప్పటికి మీ అకౌంట్ లోంచి, అంటే గేట్ ఎగ్జిట్ బయటికి ఇలా వస్తే మీ అకౌంట్ లో డబ్బులు కట్ అయిపోతున్నాయి. ఇక్కడ క్వశ్చన్ ఉంది, అంటే మేబీ సారీ టు డిస్టర్బ్, యాక్చువల్లీ ఇక్కడ విత్ గ్రోయింగ్ పాపులేషన్ ఇక్కడ మొత్తం హ్యూమన్లెస్ ఆపరేషన్స్ త్రూ ఏఐ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ రోబోటిక్స్ జరిగితే, సో ఎంప్లాయ్మెంట్ ఇది మొత్తం అంతా ఎకోసిస్టమ్ అంతా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ లేవా? అంటే 100% కొద్దిసేపు ఈ దాన్ని ఏమంటారు, దాన్ని యాక్యురేట్ రిజల్ట్స్, దాని అనలిటిక్స్, ఆ ఫోర్కాస్ట్, బిజినెస్ సంబంధించినవన్నీ కొద్దిసేపు పక్కన పెడదాం. సో ఇది ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ లేవా? అంటే 100% ఒక కైండ్ ఆఫ్ పర్సెప్షన్ లోకి వెళ్తే ఏ విల్ టేక్ ఓవర్ సమ్ జాబ్స్, బట్ స్కిల్డ్ ఎవరైతే ఉన్నారో, అప్ స్కిల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దేర్ గోన్ బై జాబ్. అంటే ఎంత ఏ ఉన్నా, ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నాం, మన థింగ్స్ ఏ రీప్లేస్ చేయలేదు కదా. హ్యూమన్ టచ్ ఎట్లా చేస్తుంది, కస్టమర్ రిసీవింగ్ ఎట్లా చేసుకుంటది, అండ్ కస్టమర్ డెలివరీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కేర్ తీసుకోగలము, కుడ్ దట్ కెన్ హ్యాపెన్. అంటే సీమ్లెస్ థింగ్స్ ఉన్న దగ్గర ఇట్ ఈస్ డిఫరెంట్, బట్ జ్యువెలరీస్ అవ్వచ్చు, వేరే వేరే సెగ్మెంట్స్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, అన్నిటినీ ఏ తీసుకెళ్ళదు. దేర్ ఆర్ జస్ట్ టాప్ లైన్స్, ఒక ఎన్హాన్సెస్ మాత్రమే ఏ. దేర్ గోనా బి జాబ్స్, దేర్ గోనా బి వర్క్ రోల్స్, దేర్ గోనా బి బిజినెస్, అపార్ట్ ఫ్రమ్ ద ఏ హ్యూమన్ ఉంటుంది ప్రతి ఏరియాలో కూడా. అంటే జస్ట్ ఫర్ ద డైవర్సిఫైడ్ ఒపీనియన్ అడిగాను నేను, ఎందుకంటే ఇదే క్వశ్చన్ నేను ఐ ఆస్క్డ్ సమ్ అదర్ ఎక్స్పర్ట్, ఓకే, ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అడిగితే ఆయన ఏం చెప్పారంటే, ఆయన కూడా సేమ్ ఇలాంటి ఆన్సర్ ఇచ్చారు. ఎందుకంటే సో మాకి 2K రివల్యూషన్ వచ్చినప్పుడు కంప్యూటర్స్, దానికి సంబంధించిన సిస్టమ్స్ నాలెడ్జ్, సాఫ్ట్వేర్స్ అన్ని పెరిగిపోయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా భయపడిపోయారు. అంటే ఇది ఇంకా మొత్తం మన జాబ్స్ అన్ని తీసేసుకుంటుందేమో, మనకు జాబ్స్ పోతాయంటే. బట్ ఇట్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ సంథింగ్ ఎల్స్. అంటే పీపుల్ ఎవరైతే దాన్ని అప్గ్రేడ్ చేసుకున్నారో, వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకున్నారో, దే ఆర్ సేఫ్. ఎగ్జాక్ట్లీ. సో ఎవరైతే అప్గ్రేడ్ చేసుకోలేకపోయారో, దే హావ్ స్ట్రగల్డ్. సో సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ విత్ ఏఐ. ఆఫ్ కోర్స్ దానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది,
మీరు అన్నట్టు హ్యూమన్ టచ్ ఎవరు లాగింగ్ ఉంటది ఎప్పటికైనా. ఎప్పటికైనా సరే ఏ కెన్ నెవర్ రీప్లేస్ హ్యూమన్ బీట్ దట్. అవును. అంటే ఇప్పుడు మేము ఎన్ని టూల్స్ వాడుతున్నా కూడా ఏ టూల్స్ అగైన్ వీ నీడ్ టు హ్యావ్ అ పర్సన్ హూ ఇస్ డూయింగ్ ఇట్. మా టీమ్ లో కంపల్సరీ ఉండాల్సిందే కదా. తప్పదు. సో ఇక్కడ ఏం జరిగింది, ఎవరైతే ఏ అప్గ్రేడ్ అయ్యారో మా టీమ్ లో వాళ్ళు దే ఆర్ పేడ్ ఎక్స్ట్రా. నేను కోర్సెస్ ఇస్తున్నాం, అవునవును. బాబు ఈ కోర్స్ చెయ్యి, ఈ టూల్ నేర్చుకో, ఈ టూల్ లైసెన్స్ కొన్నావు, ఇక్కడ వీకెండ్ లోని ఇవి అప్గ్రేడ్ రా, ఒక సెషన్ నువ్వు ఇది నేర్చుకొని అందరికి చెప్పు, ఇది నువ్వు నేర్చుకొని అందరికి చెప్పు. సో ఇట్లా డివైడ్ చేసినప్పుడు మా దాంట్లో మేము అప్స్కిల్ చేస్తున్నాం. లేదంటే మేము కూడా బ్యాక్ అయిపోతాం కదా. మాకంటే ఇంకో కంపెనీ ఇంకో ఎక్స్ట్రా వర్క్ చేయగలుగుతుంది ఇంకా ఫాస్ట్ గా, ఇంక ఇది అవుతుంది. సో వీఆర్ అప్గ్రేడింగ్ ఎవ్రీ డే మా టీమ్ లో, ఈ కల్చర్ లో. సో ఇలా మేము అప్గ్రేడ్ అవుతున్నప్పుడు మేము కూడా ఒక ఏ ప్రోడక్ట్ చేసాము. సో ఇట్స్ నేమ్ ఇస్ టైకోన్. సో మేము ఏం చేసామంటే ఈరోజు ప్రతి టాప్ మోస్ట్ కంపెనీస్ కూడా దే ఆర్ టార్గెటింగ్ అండ్ దే ఆర్ ప్రొవైడింగ్ సొల్యూషన్స్ టు కార్పొరేట్ అండ్ ఎంఎన్సీస్. సో మేమేంటంటే ఒక కంపెనీలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే దేర్ సేల్స్ బై మార్కెటింగ్. అంటే సేల్స్ ఎంత డబ్బులు వస్తున్నాయి కదా కంపెనీ నిలబడడం ఇదే ఉంటుంది. సో వీ హావ్ డెవలప్డ్ ఎ టూల్ విచ్ కెన్ ఇంక్రీజ్ దేర్ సేల్స్ బై యూజ్ ఆఫ్ దేర్ ఓన్ కస్టమర్ బేస్. ఓకే. నేను ఇంకోటి ఇక్కడ ఆలోచించింది ఏంటంటే చాలా మందికి ఇయర్స్ టుగెదర్ దే విల్ హ్యావ్ దేర్ కాంటాక్ట్స్, అంటే నెట్వర్క్ అంతా కాంటాక్ట్ ఫోన్ బుక్ లోనే ఉంటది. ఈ ఫోన్ బుక్ లో కాంటాక్ట్స్ ని ఎప్పుడైనా మనం ప్రాపర్ గా వాడుతున్నామా? లేదు. సో మేమేం చేసామంటే నేను కూడా ఒక రోజు ఒక ఈవెంట్ కి వెళ్ళా. ఈవెంట్ కి వెళ్తే నెట్వర్కింగ్ ఈవెంట్ కి ఐ హావ్ గాట్ రిసీవ్డ్ 100+ కార్డ్స్. ఈ 100+ కార్డ్స్ ని నేను ఎన్ని స్టోర్ చేసుకోగలను కాంటాక్ట్స్? సో నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక టూల్ డెవలప్ చేశాను. ఏంటి, నా ఫిజికల్ కార్డ్ ని నేను స్కాన్ చేస్తే నా కాంటాక్ట్ సేవ్ అవ్వాలి. ఓకే. ఇది ఫస్ట్ టూల్. నెక్స్ట్ ఆ ఈవెంట్ లోకి వెళ్ళిన తర్వాత వందల కార్డులు ఎవరు జోబులో పెట్టుకుని తీసుకెళ్తారు. అవును. సో మేము ఒక డిజిటల్ విజిటింగ్ కార్డ్ తయారు చేస్తాం. దాని త్రూ ఈకామర్స్, మీ అపాయింట్మెంట్ బుకింగ్, తర్వాత మీ తాలూకా షెడ్యూల్ మేనేజ్మెంట్, మీకు ఏదైనా మెసేజ్ కానీ వాట్సాప్ వాయిస్ మెసేజ్ కానీ ఏదైనా సరే ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ ఇట్ విత్ అ బాట్. ఓకే. ఏ బాట్. సో ఏఐకి విల్ గివ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎట్లా అంటే నా తాలూకా ఎక్స్పర్టైజ్, నా తాలూకా క్లయింట్ పోర్ట్ఫోలియో, నా తాలూకా సర్వీస్ కాస్ట్, నా తాలూకా షెడ్యూల్స్, టీమ్ స్ట్రెంగ్త్, ఎవ్రీథింగ్ విల్ ట్రైన్ ఇన్ బాట్. సో ఆ బాట్ ఫస్ట్ ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆఫ్టర్ డిజిటలైజేషన్ ఎవ్రీ కస్టమర్ వాంట్స్ అన్ ఇమ్మీడియట్ ఆన్సర్. అవును అవును. నేను ఈ రోజు మాట్లాడితే ఈ రోజు నీకు మెసేజ్ పెడితే రేపు వస్తానంటే అవదు. దే ఆర్ నాట్ రెడీ టు వెయిట్. సో వి హావ్ మేడ్ అ బాట్ ఇన్ అ మినీ వెబ్సైట్ విత్ అ బాట్ బై కార్డ్ ట్యాబ్. ఇందులో ఈ బాట్ ట్రైన్ చేయడం వల్ల వి హావ్ సీన్ అ చేంజ్ ఆఫ్ 30% అడిషనల్ సేల్స్. ఓకే. వి అబ్జర్వ్ దిస్ ట్రెండ్. సో నెక్స్ట్ ఏం జరిగిందంటే మేము బిజినెస్ లోపల అంటే బీయింగ్ ఇన్ అంటే మేము ఒక ప్రాబ్లమ్స్ ఇన్ని బిజినెసెస్ చూసాం కదా, వీ హావ్ ఐడెంటిఫైడ్ సెవరల్ ఇష్యూస్. సో లైక్ ఇప్పుడు ఏంటంటే ప్రతి బిజినెస్ కి ఒక సెట్ ఆఫ్ కస్టమర్ బేస్ ఉంటూనే ఉంటుంది. బట్ ఈ బిజినెసెస్ కి ఒక రికరింగ్ రెవెన్యూ కావాలి. ప్రతి మంత్ కొత్త కస్టమర్ ఎత్తుకోవాలంటే పాసిబుల్ గా, అండ్ ప్రతి కస్టమర్ కి ఏదో ఒక అప్సెల్లింగ్ ఉండాలి. సో వీ హావ్ డెవలప్డ్ ఎ టూల్ సబ్స్క్రిప్షన్ మేనేజ్మెంట్. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జిమ్ అవ్వచ్చు, యోగా సెంటర్ అవ్వచ్చు, డాన్స్ సెంటర్ అవ్వచ్చు, ఎనీథింగ్, మీరు డైరీ ఫార్మ్స్ కూడా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు సబ్స్క్రిప్షన్ మేనేజ్మెంట్ అది డేస్ వైజ్ ఇస్తారా, సర్వీస్ మంత్ వైజ్ ఇస్తారా, లేకపోతే మీ టూల్ ఏదైనా సరే. మీరు ఒక కన్సల్టింగ్ చేస్తున్నారు. సో కన్సల్టింగ్ చేసేటప్పుడు మీ అవర్స్,
మీ ఇన్ అవర్స్ ఆఫ్ కమిట్మెంట్స్ ఉంటాయి కదా వాళ్ళకి. సో మీతో అది బైఅవుట్ చేసుకోవడానికి అందులో ఒక కంప్లీట్ సెటప్ టూల్ ఇచ్చాం. సో ఇక్కడ మీరు మీ తాలూకు ఇన్నిసార్లు అవర్స్ కమిట్మెంట్ ఇస్తారు, లేదంటే ఇన్ని డేస్ కమిట్మెంట్ ఇస్తారు. ఇక్కడ ఆటోమేటిక్ గా వచ్చినప్పుడు మీ సెంటర్కి వచ్చినప్పుడు కానీ మీతో అపాయింట్మెంట్ తీసుకుని ఇన్ని అవర్స్ స్పెండ్ చేసినప్పుడు కానీ ఇందులో డిడక్ట్ అవ్వడం మొదలవుతుంది. ఓకే, కస్టమర్కి అక్కడ డిడక్ట్ అవుద్ది, ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మన దగ్గర ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫర్ దట్ స్పెసిఫిక్ ప్యాకేజ్ అండ్ వాళ్ళు ఎప్పుడు అయిపోతున్నారు, ఆ అయిపోయేదానికి మళ్ళీ కస్టమర్ ఒక మెసేజ్ వెళ్తుంది, మీరు ఫాలో అప్ మెసేజ్, నెక్స్ట్ అప్ సెల్లింగ్, ఇంకోటి బుకింగ్ చేసుకోవడానికి ఇంకో ప్యాకేజ్ అప్గ్రేడ్ అవ్వండి, ఇంత పర్సెంటేజ్ డిస్కౌంట్ వస్తుంది. సో ఈ టూల్ లో ఇట్లాగా ఒక్క మాడ్యూల్స్ మేము యాడ్ చేసుకుంటూ వస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ, అంటే విచ్ ఇస్ ఇంటర్లింక్డ్ అండ్ ఇంటర్ కనెక్టెడ్. రేపు పొద్దున్న ఏంటంటే ఇట్ గోన్ యాక్ట్ యాజ్ యువర్ పర్సనల్ ఏజెంట్. సో విత్ విచ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీ విచ్ కమ్స్ టు యూ విల్ నాట్ బి లాస్ at any point. సో ఇది ఒక టూల్ మేము డెవలప్ చేస్తాం, టైకోన్ కంపెనీ. సో ఇది నెక్స్ట్ బిగ్ థింగ్ విచ్ వి గోనా go into the market where we have got beta users already. So everyone is satisfied so far. So we gonna scale it to next ఒక 10 countries aim చేసుకున్నాం. ఈ 10 countries లో within next 2 months లో we gonna live it. Okay. With local everything, licenses local అన్ని we gonna have it. లోకల్ పార్ట్నర్స్, ఛానల్ పార్ట్నర్స్ ఉన్నారు, మా ఫ్రాంచైజెస్ ఉన్నారు, అందరు కూడా. సో యాజ్ యూ సెడ్, ఇప్పుడు కస్టమర్స్ రిటెన్షన్, కస్టమర్స్ రికరింగ్ కస్టమర్స్ ని గెయిన్ చేసుకోవడం అనేది చాలా కీ ఫ్యాక్టర్ ఏ కంపెనీకైనా కూడా, ఎనీ ప్రొడక్ట్ బేస్డ్ ఆర్ సర్వీస్ బేస్డ్. ఇప్పుడు ఇక్కడ మనం మార్కెటింగ్ గురించి మాట్లాడదాం ఇక్కడ. సో ఒక కస్టమర్ అక్వైర్ చేసుకునేటప్పుడు వాట్ డూ యూ థింక్ యాజ్ బీయింగ్ ఇన్ టు ద డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, ఒక కంపెనీ ఒక కస్టమర్ని అక్వైర్ చేసుకోవడానికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ దేర్ మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మనీ వాళ్ళు స్పెండ్ చేయాల్సి వస్తుంది సో ఒకసారి అక్వైర్ చేసుకోవడానికి? సో జనరల్ గా ఏంటంటే బీయింగ్ ఎంటర్ప్రీనర్, ఐడియల్. సో నేను ఫస్ట్ థింక్ చేసేది ఏంటంటే కస్టమర్ లైఫ్ టైం వాల్యూ. సో నా మార్కెటింగ్ స్పెండ్ అనేది కస్టమర్ అక్విజిషన్ కి ఎలా ఆలోచిస్తామంటే కస్టమర్ లైఫ్ టైం వాల్యూ ఎంత ఉంది. ఓకే. సో నా కస్టమర్ లైఫ్ టైం వాల్యూలో నా దగ్గరికి వచ్చేది ఓన్లీ వన్స్, అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు వన్స్ ఆర్ ట్వైస్ వస్తారు. సో వీళ్ళ మీద నాకు వచ్చే ఇన్కమ్ ఎంత, సో 2-3 lakhs ఉంది. సో ఒక కస్టమర్ ని స్పెండ్ చేయడానికి, అందుకే మీరు హోర్డింగ్స్ చూస్తారు, డిఫరెంట్ ఈవెంట్స్ చూస్తారు, ఇవన్నీ చూస్తారు. మీరు జనరల్ గా ఒక 1000 crores ఒక వెంచర్ తీసుకుంటే అట్లీస్ట్ టు లీస్ట్ వాళ్ళు ఒక 50 to 100 crores కూడా ఖర్చు పెడతారు. ఎందుకు 100 crores ఖర్చు పెడతారు? 10% ఇస్ అ హ్యూజ్ అమౌంట్, 100 crores అనేది. బట్ స్టిల్ ఎందుకు ఖర్చు పెడతారంటే కొన్ని కంపెనీస్ దే నో దాట్ ఈ కైండ్ ఆఫ్ వెంచర్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ వెంచర్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సో మన ప్రాజెక్ట్ దాని మార్కెటింగ్ కూడా ఇక్కడే ఫినిష్ చేయాలి. సో ఇక్కడ కస్టమర్ లైఫ్ టైం వాల్యూ మీద స్పెండ్ చేశారు. దానికి ఎంత ప్రాబిలిటీ ఉందనేది ఎట్లా చెక్ చేసుకుంటాం? దేర్ ఆర్ అనలిటిక్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ సెగ్మెంటేషన్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో నా టార్గెటెడ్ కస్టమర్ సెగ్మెంట్ బట్టి నేను కస్టమర్ లైఫ్ టైం వాల్యూ జడ్జ్ చేయాలి. సో నేను ఈరోజు ఒక టాప్ ఎంఎన్సీలో ఒక వైస్ ప్రెసిడెంట్. సో నేను ఒక 10 lakhs per month ఎర్న్ చేశాను అంటే నేను ఇయర్ కి ఒక ప్రాపర్టీ కొంటున్నాను, 2 years కి ఒక కార్ కొంటున్నాను, అంటే లైక్ ఇయర్ కి ఒక కార్ కొంటున్నాను అవ్వచ్చు, 2 years కి ఒక ప్రాపర్టీ కొంటున్నాను అవ్వచ్చు, అండ్ సేమ్ మంత్లీ ఒక 10,000 సెలూన్ మీద ఖర్చు పెడుతున్నాను అవ్వచ్చు, ఒక 20,000 వెల్నెస్ మీద ఖర్చు పెడుతున్నాను అవ్వచ్చు. ఇట్లాంటి దేర్ ఆర్ మల్టిపుల్ అనలిటిక్స్ బేస్డ్ ఆన్ ద స్పెండింగ్ పవర్. సో స్పెండింగ్ పవర్ బట్టి టార్గెట్ ఆడియన్స్ గ్రూప్ ఇదైతే వీళ్ళ కస్టమర్ లైఫ్ టైం వాల్యూ వల్ల నేను ఇంత ఎర్న్ చేస్తాను ఈక్వేషన్. సో దీన్ని బట్టి మనం కిందకి రావాలన్నమాట. సో నేను అదే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చెప్తే వన్స్ ఆర్ ట్వైస్ ఉంటుంది. బట్ అదే ఎఫ్ఎంసీసీ ప్రోడక్ట్కి వస్తే మీరు రోజు పాలు ఆర్డర్ చేసుకుంటున్నారు, రోజు అండ్ వీక్లీ చికెన్ ఆర్డర్ పెట్టుకుంటారు, అండ్ మీరు చూసుకుంటే
మీకు కోల్గేట్ యాడ్ ఎవ్రీడే వస్తుంది. వస్తుంది, అవును. మీకు తెలియదు కోల్గేట్ యాడ్, కోల్గేట్ ఉందని, బట్ ఈ రోజుకి వస్తుంది ఎందుకంటే పాపం. మన కస్టమర్ కి మన బ్రాండ్ రీకాల్ రేషియో ఉండాలి. సో కస్టమర్ లైఫ్ టైం వాల్యూకి ప్రతి ఒక్కరికి నేను రూపాయి ఖర్చు పెడుతున్నాను. సో నాది 100 కోట్ల బడ్జెట్, ప్రతి ఒక్కడికి 2 రూపీస్ ఖర్చు పెడుతున్నాను. సో నా బడ్జెట్ 200 crores. ఇట్లాగా డిజైన్ చేస్తాం. అండ్ ఈ కస్టమర్ లైఫ్ టైం వాల్యూస్ ఎప్పుడు కూడా మన ప్రోడక్ట్ సింగిల్ టైం పర్చేసెస్ కాదు కదా. 1 year పాటు మన కస్టమర్ దీన్ని వాడుతున్నాడు అనుకోండి. కొన్ని కొన్ని కంపెనీస్ దోసా బ్యాటర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ మధ్య, మీరు దాట్స్ బికమ్ ట్రెండ్. సో దోసా బ్యాటర్స్ ఎప్పుడు కూడా 1 year సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు దేర్ ప్లాన్ ఇస్ టు హ్యావ్ 1 year సబ్స్క్రిప్షన్. ఎందుకంటే ఒకసారి వచ్చి వెళ్ళిపోతాడు, 1 year లాక్ చేసుకో, 1 year లాక్ చేయాలి. సో నేను ఒక 2000 కలెక్ట్ చేస్తున్నాను, నా కస్టమర్ మీద నేను 100 రూపీసే ఖర్చు పెట్టాలి అనేది కొంతమందికి ఉంటుంది. బట్ సేమ్ ప్రోడక్ట్ ఒక ఎలక్ట్రానిక్స్ అనుకోండి, వాళ్ళు మల్టిపుల్ ప్రోడక్ట్ లైన్స్ బిల్డ్ చేసుకుని ఉంచుతారు. సో ఈ కస్టమర్ లైఫ్ టైం జర్నీ మీద దిగోనా ఇన్వెస్ట్. ఇప్పుడు 1000 రూపీస్ ప్రోడక్ట్ అయినా సరే 2000 రూపీస్ కూడా ఖర్చు పెట్టి కస్టమర్ అక్విజిషన్ చేసుకుంటారు. సో అప్సెల్లింగ్ మీద వాళ్ళు రెవెన్యూ ఎర్న్ చేస్తారు. సో ఇక్కడ మార్కెటింగ్ స్పెండ్ ఎప్పుడు కూడా కస్టమర్ లైఫ్ టైం వాల్యూ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. దెర్ ఇస్ నో సచ్ ఈక్వేషన్ దట్ నువ్వు 10% స్పెండ్ చేయాలి, 50% స్పెండ్ చేయాలి అని కాదు. 200% స్పెండ్ చేసినా కూడా యూ కెన్ గెట్ మనీ బ్యాక్. అండ్ పేటిఎం, మల్టిపుల్ కార్పొరేట్స్ దే హావ్ ఇన్వెస్టెడ్ lakhs. అంటే ఇప్పుడు నేను రీసెంట్ గా కొన్ని అనలిటిక్స్ చూస్తే దే హ్యావ్ స్పెండ్ ఆల్మోస్ట్ 40,000 crores. అది స్ప్లిట్ చేసుకుంటే ఒక్కొక్క కస్టమర్ మీదకి 5,000 రూపీస్ కూడా వచ్చింది. దే గోనా గెట్ దిస్ 5,000 రూపీస్ ఇన్ ద ఇయర్ 5-10 years స్పాన్ లో ఎర్న్ చేస్తారు. బట్ దే ఇన్వెస్టెడ్ అందులో, సెక్యూర్ చేసుకుని ఉంచుకున్నారు యూజర్. ఇప్పుడు అందుకనే మీ ఫోన్ లో ఆ యాప్స్ ఉంటాయి తప్ప మీ యాప్స్ ఉండవు. మీ కూపన్ కోడ్స్, ఆఫర్స్ ఇవన్నీ ఇచ్చి కూర్చోబెట్టేది, క్రెడిట్ కార్డ్స్ ఇచ్చి కూర్చోబెట్టేది రీజన్ ఇస్ ఈ కస్టమర్ లైఫ్ టైం వాల్యూ చెక్ చేసుకొని ఇక్కడ ఇంత ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా ఈ కాంపిటీషన్ ఉంటుంది. మీరు ఇప్పుడు 2 టాప్ ఫుడ్ కంపెనీస్ ఉన్నాయి, వీళ్ళు కూడా చేస్తారు. బట్ మీరు 2 ఇన్స్టాల్ చేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అలా కూర్చోబెట్టి ఎవడు ఎక్కడ ఉన్నాడో దాన్ని బట్టి ఆర్డర్స్ వెళ్తాయి. Thank you so much, Harsha. Thanks for your time. Thank you so much for inviting me. And pleasure is mine actually. Thank you. చాలా ఇన్సైట్స్ డిస్కస్ చేసాం. అండ్ ఒక ఆస్పెక్ట్ మర్చిపోయాం, మీది మాది కామన్ జర్నీ. ఎగ్జాక్ట్లీ, ఐ ఫర్గాట్ టు టెల్ యూ. యాక్చువల్లీ నా క్వశ్చన్ కూడా అడుగుదాం అనుకున్నా. అదే సంథింగ్ అదే నేను ఏదో మిస్ అయినా ఉంటారు. ఇదే అంటే ఆ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐటీ బ్యాక్గ్రౌండ్ కి షిఫ్టింగ్ అదొకటి. నాది కూడా సేమ్ అదే, ఫ్రమ్ మెకానికల్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ ఓకే, ఇప్పుడున్న ప్రొఫెషన్ అసలు కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. లేదులేండి, ఇప్పుడు జనరల్ గా చెప్తున్నాను, సో ఫార్ బిగ్ కంపెనీస్ అయినా స్మాల్ థింగ్స్ అయినా చదివిన దానికి చేస్తున్న దానికి సంబంధం ఏమీ లేదు. ఈవెన్ మా కంపెనీలోనైనా సరే వీ డోంట్ సీ ఎనీ కైండ్ ఆఫ్ సర్టిఫికేట్స్. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు స్కిల్ ఏంటి, ఎక్స్పర్టైజ్ ఏంటి, ఆ దానిలోకి వెళ్ళిపోయారు, ఫిట్ అయ్యారు, అంతే. వీ నెవర్ ఆస్క్ సర్టిఫికేట్స్, రిజల్ట్స్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇది అసలు ఏం కాదు, ఏ టూల్స్ వచ్చి నీకు, అంతే. దట్స్ వాట్ మ్యాటర్ యాక్చువల్లీ. గోయింగ్ ఫర్దర్ అసలు నాకు తెలిసి ట్రెడిషనల్ సర్టిఫికేషన్ కి వాల్యూ కూడా ఉండదు అని నేను నా పర్సనల్ ఒపీనియన్. అది అంటే నౌ దర్ ఈస్ దిస్ ట్రెండ్ ఆల్సో ఇన్ మెనీ కంట్రీస్. And they are forming their own schools. They are training in their skill set requirements. అంటే కొన్ని ఫౌండేషన్స్ వచ్చినాయి మన కంట్రీలోనే ఉంది, మన కంట్రీలో కూడా ఉన్నాయి. టాప్ మోస్ట్ కంపెనీస్ ఒకటి ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మెనీ కంపెనీస్ దే ఆర్ CSR ఫండ్స్ ఇలా ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి ఏ స్కిల్ సెట్ కావాలో అలా ట్రైన్ చేస్తున్నారు ఆల్రెడీ. సో చాలా ఫౌండేషన్స్ ఉన్నాయి మనకి, టాప్ కంపెనీస్, MNCs అందరూ కూడా CSR ఫండ్స్ ఇట్లా డైవర్ట్ చేస్తున్నారు. సో నా ఫీలింగ్ కూడా పర్సనల్ గా ట్రెడిషనల్ సర్టిఫికేషన్ కోర్సెస్ అంటే పోస్ట్ ఎడ్యుకేషన్ ప్రీ ఎడ్యుకేషన్ దానికంటే దీంట్లోకి వెళ్ళి జాయిన్ అయ్యి నేర్చుకుంటే యూ గోనా గెట్ అ జాబ్ అండ్ యూ గోనా గెట్ ఇంక్రిమెంటల్ జర్నీ.
ఎందుకంటే ఇక్కడ అంతా థియరిటికల్ ఉంటుంది, అక్కడికి ప్రాక్టికల్గా ఉంటుంది. వీళ్ళు ఎవడు దేనికి రాక అటు సూట్ అవ్వక ఇటు సూట్ అవ్వక మధ్యలో ప్రెషరైజ్డ్గా ఉండిపోతున్నారు. కేసెస్ జరుగుతున్నాయి అట్లా. ఏదో ఒక సిమిలారిటీ. సెకండ్ ఏంటంటే ఇంకా ఉన్నాయి చాలానే, మనం మాట్లాడుకున్నప్పుడు నాకు చాలా కట్టే. కానీ సెకండ్ థింగ్ ఏంటంటే యూ స్టార్టెడ్ యువర్ ఓన్ స్టార్ట్అప్ అట్ యువర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్. సో నాది ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయిపోయే ఇట్లాంటి ఎపిసోడ్ ఒకటి జరిగింది. ఐ డోంట్ కాల్ ఇట్ ఏ స్టార్ట్అప్ యాక్చువల్లీ, అప్పుడు అంత లేదు కానీ బట్ సిమిలర్ కైండ్ ఒకటి చేసి ఈ డొమైన్ పికింగ్, దీనికి సంబంధించిన స్టార్టప్ ఐడియాస్, ఈ అంటే నాది అసలు ఒక జాబ్స్ మెంటాలిటీ కాదు ఫస్ట్ నుంచి. అందుకే ఇందాక అనేది ఏంటంటే మనం ఇట్లాంటి టాపిక్స్ మాట్లాడుతున్నప్పుడు కాలేజీలో కానీ పక్కన ఫ్రెండ్స్ అంతా ఏదో ఒక ఏలియన్ మెటీరియల్ చూసినట్టు, ఏంటిడు అసలు సంబంధం లేని సబ్జెక్టులు మాట్లాడతాడు, ఏదేదో చెప్తాడు అనేది చాలా ఏదో మనకే మనం ఏంటి అందరికంటే డిఫరెంట్ గా ఉన్న ఫీలింగ్ క్రియేట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఆ ఎక్స్పీరియన్స్ అడిగాను. ఎగ్జాక్ట్లీ అందుకే అంటే ఈ పాయింట్ లో ఏంటంటే నాలెడ్జ్ మ్యాటర్స్. అండ్ దెర్ ఈస్ అ సేయింగ్ ఆల్సో, you need to surround a people and you will be a people, some of 5 people you surrounded by, and your association matters a lot actually. Exactly. And ఈ టైంలో మనం ఏం చేస్తాం, మన సరౌండింగ్స్ అన్ని కూడా we bring the knowledge of ఇంటర్నెట్. మనకున్న అదృష్టం వల్ల ఇంటర్నెట్ లోకి ఎక్స్ప్లోర్ చేసి మనం రీసెర్చ్ చేసి అంతా తీసుకుని వస్తాం. అది వీళ్ళకి చెప్తాం, వీళ్ళకి అర్థం కాదు. అండ్ థింగ్ ఏంటంటే నాకు ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల నేను అడగడానికి కారణం కూడా ఏంటంటే ఆ మెంటర్షిప్, ల్యాక్ ఆఫ్ మెంటర్షిప్ అని చెప్పి. ఐ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ వండర్ఫుల్ ఐడియాస్, మేబీ నాకు అనిపించే వండర్ఫుల్ ఐడియాస్ అని చెప్పి ఆ టైంలో కాలేజ్ టైంలో, కాలేజ్ అయిపోయే టైంలో. అంటే ఇవన్నీ వెళ్ళి మా ప్రొఫెసర్స్ చెప్తే కూడా వాళ్ళు కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇది ఒక ల్యాక్ పాయింట్ ఉంది. నేను అందుకే ఈవెన్ మా కాలేజ్లో నేను చదివేటప్పుడు కూడా ఇంజనీరింగ్ స్ట్రీమ్లో నుంచి ఎంబీఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాను. అంటే నా మెజారిటీ ఫ్రెండ్స్ నా ఇంజనీరింగ్ కంటే కూడా ఎంబీఏ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు నాకు. సో నా ఫస్ట్ మెంటర్ ఈజ్ ఎంబీఏ ఫ్యాకల్టీ. సో రాజు ఎందుకూరి సార్. సో ఆయన ప్రాపర్ నన్ను బాగా చెక్కారు. సో లైక్ హీ హాజ్ గివెన్ మీ అ టాస్క్, లైక్ ఒక నా వల్ల పాసిబుల్ అనిపించలేదు ఆయన ఇచ్చిన టాస్క్. సో నేను భయపడి ఆయన దగ్గరికి మళ్ళీ ఫస్ట్ మీటింగ్ అయినా సెకండ్ మీటింగ్ వెళ్ళడానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ 15 to 20 days. ఆ టాస్క్ కంప్లీట్ చేసి వెళ్ళకపోతే ఆయన నాకు మెంటర్షిప్ చేయరు. సో ఈ ఫియర్ లో నేను ఆ టాస్క్ కంప్లీట్ చేసి వెళ్ళాను. సో ఫార్ హీ స్టిల్ ఇన్ టచ్. ఆయన యుఎస్కి వెళ్ళిపోయారు. ఆయన డిఫరెంట్ సెగ్మెంట్స్ లో బిజినెసెస్ అండ్ టాప్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెసెస్ కానీ లేకపోతే దుబాయ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కానీ. సో హీఈస్ అ డీన్, హీ హాస్ వర్క్డ్ యాజ్ అ డీన్ అండ్ సో ఫార్ నౌ హీ హాస్ వర్కింగ్ ఇన్ యుఎస్, వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ. సో దాంట్లో డీన్ కింద ఉన్నారు. హీఈస్ ప్యారలల్లీ అడ్వైజింగ్ అండ్ కన్సల్టింగ్ మల్టిపుల్ కంపెనీస్. సో అంత ఎక్స్పీరియన్స్ నాకు రావడం వల్ల ఇనీషియల్ గా నేను జర్నీ ఎక్కడ స్టాప్ చేయకుండా నాకు ఒక పుష్ అయితే వచ్చింది. మెంటర్షిప్ మ్యాటర్స్ మోస్ట్. ద పీపుల్ హూ యు విల్ సరౌండ్, అది అంటే మన చుట్టూ ఉన్న అసోసియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. దట్ మేక్స్ యువర్ జర్నీ స్మూత్. ఇట్ గ్రేట్ దట్ ఇంకా చాలా ఉన్నాయి మనం పర్సనల్ గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.